ప్రతిజ్ఞలన్నీ చేస్తే ఇప్పుడు నీకు పిల్లనిస్తా ఉంటారు. ఇందులో తనకన్నా బలవంతుడైన వాడి మీదకి యుద్ధానికి ఎడితే ప్రమాదం ఎవరికి వచ్చింది? స్నాతకంలో తండ్రి చెప్పినా, గురువు చెప్పినా, మామగారు ఇది ఒప్పుకుని పిల్లనిచ్చినా, ఇప్పుడు ఈ ప్రతిజ్ఞాభంగం చేసి అర్ధాయుష్కుడు భర్త అయితే ఈ భారం మొయ్యవలసింది ఎవరు? భార్య. భార్య ఆయన్ని ఎలా చేపట్టినప్పుడు ఆయన ధర్మపత్నిగా స్వీకరించాడు, ఈవిడ అలా స్వీకరించాడు భర్తని. ఆయనే గురువు. అందుకే యోమే భర్త సమయ గురువు అంటుంది సీతమ్మ తల్లి సుందరకాండలో. భార్యకి భర్త గురువు. భర్త ఏదైనా ఉపదేశాన్ని పొందారనుకోండి, మళ్ళీ భార్యకి ఉపదేశం చేయవలసి వస్తే గురువుగారు ఉపదేశం చేయక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉపదేశానికి వచ్చారనుకోండి, మంత్రోపదేశం చెయ్యండి అని, గురువు భర్తకొక్కడికి ఉపదేశం చేస్తే చాలు. భర్త భార్యకి ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే సహజంగా తాళి కట్టగానే భర్త భార్యకి గురువు. అందుచేతనే భర్త శుశ్రూష అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేస్తుంది, గురు శుశ్రూషతో సమానమైపోతుంది. భర్త కరచరణాదులతో కదలాడుతున్నటువంటి దైవం. భర్త తల్లి, భర్త తండ్రి. భర్తకి లేని స్థానం లేదు, అన్నీ ఆయనే. కాబట్టి నేను నీ యందు ఇన్ని భావనలతో ఉన్నాను. ఇప్పుడు ఈ పై స్థానాల్లో ఏదైనా ఒక స్థానం వెళ్ళిపోతే నీ వల్ల భర్తీ అయిపోతుంది నాకు. ఇది ఆడది కోరుకునే సౌభాగ్యం వెనక రహస్యం. తన కన్న తండ్రి వెళ్ళిపోనివ్వండి, తన భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. తన కన్న తల్లి వెళ్ళిపోనివ్వండి, భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. అన్నదమ్ములకి ప్రమాదం రానివ్వండి, భర్త ఒడిలో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. ఆ భర్తయే వెళ్ళిపోతే ఎవరి ఒళ్ళో పడుకుని ఏడ్చినా ఇంకా ఆ స్థానం పూర్తవదు. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడుతోందో చూడండి రతీదేవి. దీనికండి కదిలాడు పరమశివుడు, దీనికి కదిలింది పార్వతీదేవి. ఈ ధర్మానికి కదిలారు. ఏడవడం ఎలాగో కూడా నేర్పించారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంటాయి ఆ పద్యాలు. కాబట్టి నువ్వు తల్లి తండ్రియు దాతయుం గురుడు దైవంబు నా ప్రాణమున్ ఉల్లంబందున నీవెగాదలచి నేనొప్పారగా నీయడన్ చెల్లంబోని నమ్మియుండగనువే శ్రీకంఠుపై వచ్చి. నేనిలా నమ్మి ఉండగా నువ్వంత బలవంతుడైన శ్రీకంఠుడి మీదకి వెళ్ళొచ్చా? హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడే, నీకు గురి చూసే ముందు ఆ కంఠం కనపడలా? ఆ కంఠం కిందే కదా గుండెలున్నాయి. నువ్వు బాణం వేసినప్పుడు నువ్వు ఎక్కువ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆ కంఠం కనపడాలి. ఇన్ని లోకములు చెయ్యలేని పనిని హాలాహలాన్ని తను తాగి కంఠంలో పెట్టుకున్నాడే. జీర్ణం కూడా చేసుకోలేదు. కింద లోకాలు ఉన్నాయని కింద కొదలలేదు, పై లోకాలు ఉన్నాయని పై కొదలలేదు. నీలగ్రీవుడై ఇక్కడ పెట్టుకుని ఉన్నాడే. ఆ కంఠం చూసినప్పుడైనా నేను ఈ బాణం వేయకూడదన్న ఆలోచన నీకు రావాలే. తెంపరితనంతో వేసేసావు ఇంద్రుడి మాటకి. కానీ వెనక నేనేమైపోయాను? ఎంత గొప్పగా ఏడుస్తోందో చూడండి ఆవిడ. భర్త పొరపాటుకి చింతిస్తోంది ఆవిడ. కాబట్టి శ్రీకంఠుపై వచ్చి నీ పుల్లైపోవుటనే నిరుంగుదునునే ఈ పుణ్యంబులెట్లయ్యనే. ఆఖరికి నువ్వు చేసిన పుణ్యం నేను చేసిన పుణ్యం ఏమైపోయిందయా? అడ్డుపడలేదా? అడ్డుపడి మంచి ఆలోచనగా మారి ఈ ప్రమాదం వైపుకి వెళ్లకుండా నిన్ను తప్పించి నన్ను రక్షించలేదా? ఆవిడంటుంది, తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచునా ఉల్లమునందు నేతలతు ఓ సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోములదాన కానమీ అల్లునిమిచ్చి నన్మరల 5వ చేయరమికు మ్రొక్కెదన్. ఇదండి ఎంత గొప్ప మాట అండి. స్త్రీ నోములు చేస్తుంది, పెళ్ళవక ముందు నోములు చేస్తుంది, పెళ్ళయ్యాక నోములు చేస్తుంది. సనాతన ధర్మంలో ఆడదానికున్న గౌరవం ఎవరికి ఉందండి నిజంగా? పెళ్లికి ముందు నోములన్నీ దేని కొరకు? మంచి భర్త రావాలని, అంతే. ఆ నోములన్నిటికీ ఫలితం అంతే. అందుకే మొన్న కనుమ పండుగ నాడు మేము అరుణాచలంలో ఆది అన్నామలై గుడిలోంచి బయటికి వస్తుంటే తమిళనాట మనకే ఉన్న ఈ సంప్రదాయాలు మంట కల్పించాం మనం అన్ని. వాళ్ళు ఇంటి ముందు చక్కగా గొబ్బిళ్ళు పెట్టిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయండి వాళ్ళ ఆంధ్రదేశంలో? గొబ్బిళ్ళు పెట్టి దాని మీద గుమ్మడి పూలు అలంకారం చేశారు. ఏమ్మా అబద్ధం చెప్పానా? కాదు కదా. గుమ్మడి పూలు పెట్టి అలంకారం చేసి రంగులతో ముగ్గులు వేస్తే చక్కగా వాళ్ళని గొబ్బి పాటలు పాడారు మాతో వచ్చిన వాళ్ళు.
ఆ గొబ్బి పాటలు పాడుతుంటే, అందుకే గొబ్బి పాటలలో కూడా అదే అడిగారండి మన వాళ్ళు. ఏదో మందార పువ్వు వంటి మొగుణ్ణియ్యవే అని పాట పాడారు వాళ్ళు ఆ రోజున. మేము కన్నెపిల్లలందరినీ ఆ రోజున గొబ్బిళ్ళకి ప్రదక్షిణం చేయించి వాటికి నమస్కారం పెట్టించాం. ఏమో వీళ్ళందరికీ మంచి భర్త వస్తే చాలు, ఇటు ఆది అన్నామలై వెనక అరుణాచలం, మధ్యలో ఉన్న గొబ్బిళ్ళు చాలు, తెలిసో తెలియకో వాళ్ళు తిరిగి పాడుకున్నది వాళ్ళ జీవితాలని రక్షిస్తే, వాళ్ళు మనతో కలిసి వచ్చినందుకు మనం వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళం అవుతామని అక్కడ వాళ్ళతో ఆడించాం. కనుక చూడండి, ఆవిడ ఒక మాట అంటోంది, తల్లులు పుణ్యగేహినులు. ఎవరెవరు సువాసినులు ఉన్నారో వాళ్ళందరూ మా అమ్మలు. అమ్మ ఐదోతనంతో ఉండి కూతురు ఐదోతనం పోగొట్టుకుంటే ఆ తల్లి భరించలేదు కదా. కాబట్టి తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచు. తండ్రులందరూ పుణ్యజనం నా తండ్రులు అని నేను నమ్మి ఉన్నదాన్ని. నా ఉల్లమునందు నేతలతో సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోముల దానా. నోము నోస్తే ఒక రహస్యం ఉందండి. పెళ్లికి ముందు నోము నోస్తే తప్పకుండా తండ్రి గారికి తల్లి గారికి నమస్కరించి నోము నొయ్యాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది అధికారం. పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు వాళ్ళు అనుమతిస్తారు, అమ్మా చేసుకో, నీకు మంచి భర్త రావాలి, పుత్రపౌత్రాభివృద్ధి వస్తు అని ఆయన ఆశీర్వచనం చేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత నోము నోస్తే ఈయన మొహం ఈయనకేం తెలిసి ఈయనకేం తెలియదని అనకూడదు. ఆయనకి నమస్కారం చేసి నోము చేయడానికి పీటల మీద కూర్చోవాలి. భర్తకి నమస్కారం చెయ్యకుండా నోచిన నోము బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకని దేనికి నోస్తారు నోము పెళ్ళయ్యాక? ఎంత దుర్మార్గుడు భర్త అయినా ఆయన 10 కాలాలు బతికుండాలని నోస్తారు. అటువంటిది మంచి భర్త అయితే ఆ నోము ఫలితం అదైతే ఆయనకి నమస్కారం చేయకుండా పీటల మీద కూర్చుంటే దానికి అర్థమే ఉందండి. ఇంకా పుణ్యపు నోముల దానా. పెళ్లికి ముందు అలా నోచాను, పెళ్లి తర్వాత అలా నోచాను, మరి నా బతుకిందికి ఇలా అయింది. కాబట్టి నన్నరలన ఐదవచే ఎరెమికు మృక్కెదన్. నాకేమీ అక్కర్లేదు ఈ ప్రపంచంలో, నాకు మళ్ళీ ఐదోతనం ఇప్పించరా? మీ అందరూ అడగరా పరమేశ్వరుణ్ణి? మళ్ళీ నా భర్తని బతికించడా? నాకు ఐదోతనం ఇప్పించరా? ఒక స్త్రీ ఐదోతనం గురించి ఈ దేశంలో ఎంత గొప్పగా భావన చేస్తుందో నిజంగా రతీ పరితాపంలో ఉంటుందండి. ఇన్ని పద్యాలు రచించారు మహానుభావుడు పోతన గారి. గంటమే గంట నిజంగా. కాయలు కాచిపోయిన విలేర చేతులు వ్రత గంట పున్రపిడి చేతనో కరకు నాగలి పట్టి సెజ్జమున్ చెలుట చేతనో కవికృషి వలాని వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలేది వౌకసుల్ అంటారు మహానుభావుడు కరుణశ్రీ గారు. ఆవిడంటుంది, ఏ వలరాజు భార్యను ఉపేంద్రుని కోడల శంభుచేత నా దేవర కోలిపోయికడు దీనత నొందుతున్నదాన జుండోవన వీధినున్న కచరోత్తములార దిగీంద్రులార రెండో వనవాసులార వినరో మునులార అనాథవాక్యముల్. ఎంత గొప్ప మాట అండి. ఆవిడంటోంది, నేనెవరినో తెలుసా? ఏ వలరాజు భార్యను, మన్మధుడి యొక్క భార్యని, ఉపేంద్రుని కోడలా. ఉపేంద్రుడంటే సాక్షాత్తుగా ఇంద్రుడికి తమ్ముడైన వాడు వామనమూర్తి. వామనమూర్తి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క కోడల్ని, సకల చరాచరాత్మకమైన ప్రపంచానికి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడికి భార్యని. అటువంటి నేను ఇవాళ శంభుడి యొక్క కంటి మంట చేత కాలిపోయిన భర్త ఉండడం వల్ల, ఆ భర్త శరీరాన్ని వదలడం వల్ల ఇవాళ నేను ఐదవతనాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి పుణ్యపు మూటలున్న వాళ్ళలారా, ఐదోతనాన్ని నిలబెట్టుకున్న వాళ్ళలారా, ఐదోతనంతో ఉన్న వాళ్ళలారా, వచ్చిన ఐదోతనాన్ని నాకు ఇప్పించరా? మీరు ప్రార్థన చెయ్యరా? ఈ రహస్యం ఏమిటో తెలుసా అండి? కన్యాదానం చేసే ముందు మంగళసూత్రం, కన్యాదానం చేశాక మంగళసూత్రం కడతారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు మిగిలినవన్నీ తయారు చేసిన అలా పెట్టేస్తారు, జీలకర్ర బెల్లం. ఒక్క మంగళసూత్రం మాత్రం తీసుకొచ్చి మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి, రేపు పార్వతీ కళ్యాణమైనా అంతే, కొబ్బరి బొండం మీద ఆ మంగళసూత్రాన్ని పెట్టి సర్వమంగళాదేవతకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి కట్టరు. దీన్ని పట్టుకుని ఒక ముత్తైదువ, ముత్తైదువుల సభలో ఎవరున్నారో చూస్తుంది, వెళ్ళి వాళ్ళందరి కంఠంలో పెడుతుంది.
వాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రములకు శాశ్వతత్వము దేనివల్ల కలిగిందంటే వాళ్ళు తమ మెడలో ఉన్న సర్వమంగళాదేవతకి ప్రతిరోజు నమస్కారం చేస్తున్నారు. అందుకే ఆడది నిద్ర లేవగానే భర్త పాదాలకు కూడా నమస్కారం చేయదు, ముందు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. ఆ సర్వమంగళాదేవత అనుగ్రహం మా అమ్మాయి మెడలో కట్టబోయే మంగళసూత్రంలో కూడా ప్రసరించి మీలాగే ఆమె కూడా సువాసినిగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి తల్లి. కాబట్టి మీరందరూ వచ్చి నా సౌమాంగల్యాన్ని నిలబెట్టండి అని అడుగుతోంది. 5వ తనం పసుపు కుంకుమల చేత కదండి. అందుకే పసుపు కుంకాలకి అంత శక్తి. అందుకే రేపు శనివారం నాడు ఉదయం అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యగానే ఒక మహాతల్లి, చాలా సాత్వికమైనటువంటి తల్లి, గొప్ప భక్తి కలిగిన తల్లి, అటువంటి తల్లి కైలాస గౌరి నోము చేస్తారు. చేసి ఇక్కడికి వచ్చిన సువాసినులందరికీ కూడా అమ్మవారి కళ్యాణంలో పసుపు కొమ్ములు దంపించి ఆ పసుపు కుంకాల్ని ప్రసాదంగా ఇప్పించి పంపిస్తాం. మీ అందరూ పసుపు కుంకాలతో ఉండి సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేయడానికి ఆ రోజు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన ప్రతి సువాసినితో పసుపు కొమ్ములు దంపించి పసుపు కుంకాలు ఇచ్చి పంపిస్తాం. మీరు 10 కాలాలకి పిల్ల పాపలతో పసుపు కుంకాలతో సంతోషంగా అలాగే ఉండాలి. కనుక ఇప్పుడు ఆవిడంటుంది, రారే ఏడుపు మన్పరే మధులిపన్ రప్పింపరే కావరే పోరే కుయ్యిరిగింపరే సెరికిన పుణ్యంబు వింపింపరే తేరే దేవరవేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఇచేరే ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. పిచ్చి తల్లి నిజంగా ఎంత ఏడ్చిందండి. సరే, అలా చదవడం వల్ల ఇవాళ నుంచి షోడశోపచార పూజ కలుగుతోంది కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు విని అయ్యో ఆనాడు రతీదేవి అలా బాధపడిందని ఎవరెవరు శివమహాపురాణం వింటున్నారో వాళ్ళందరి పసుపు కుంకాల విషయంలో అమ్మవారు వెంటనే మీకు అభయం, మీకేం బెంగలేదని అమ్మ సంతోషించాలని ఈ పద్యాలు మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అందుకే అన్ని పద్యాలు నేను చదవలేదు, కొన్ని పద్యాలే విజ్ఞాపన చేశాను. కాబట్టి వచ్చిన ఏడ్పు మాన్పించండి, నా దౌర్భాగ్యాన్ని లక్ష్మీదేవికి చెప్పండి. ఆవిడ సౌభాగ్య లక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి కోడలకి దౌర్భాగ్యం వచ్చింది ఇవాళ. కాబట్టి సిరికి నా పుణ్యంబు వినిపింపరే, ఆ లక్ష్మీదేవికి నా పుణ్యం చెప్పండి ఇలా అయిపోయానని. మధురిపున్ రప్పింపరే, ఆ శ్రీ మహావిష్ణువుని పిలిపించండి. ఇంతమంది ఇన్ని చేసి నాకొక్క ఉపకారం చెయ్యండి. ఈరే మంగళసూత్ర బంధనము, మళ్ళీ నా మంగళసూత్రం నా మెడలో ఉండేట్టుగా నన్ను అనుగ్రహించరా. కాబట్టి వెళ్ళి నాకు ఈ ఉపకారం చెయ్యరా అని పాపం ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఆ పద్యాలు ఏందని నేను చదువుతాను చాలు. దాని ఒక స్త్రీ యొక్క ఆ వైభవాన్ని ప్రకాశింపచేసే పద్యములు చాలా విషయాలు అని. చిట్ట చివరికి వసంతుడు వచ్చాడు, స్నేహితుడు కనుక సుహృత్, ఆయన చాలా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక మాట అంది, ప్రాణనాథుబాసి ప్రాణంబు నిలువదు పోవలయు నాకు బోవకున్న సురభీంక నీవు సొదబేర్చువే వేగ చిచ్చు జొత్తు కాము చేరవలసి. ఓ వసంతుడా, ఏడ్చి ఏం ప్రయోజనం? కాముడు ఎక్కడున్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను. కాబట్టి చితి పేర్పించు, నేను ఆ అగ్నిలో ప్రవేశించి మన్మధుణ్ణి చేరుకుంటాను అంటే ఆయన అన్నాడు, ఏల ఇట్లాడెదవేక చిత్తంబున నా మాట వినవమ్మనలిన నేత్ర గౌరినాయకుడింక గౌరీ సమేతుడై సుఖమున్న ఇంద్రాది సురలు వచ్చి నీ ప్రాణనాథండు నిష్పాపుడని చెప్పమరలను బడయదీ వరదుగాగ అదిగాక మన్మధుండమరుల పంపున చెడినవాడును కాన చెప్పి బలిమి ఆ విభిదులెల్ల విన్నవించిన పరమేశ్వరుండు భక్తవత్సలుండుగాన పంచబాణు నిచ్చు భావింపు మిమ్మాట వెలదివమ్ము నీవు వేయునేల. అయ్యయ్యో, తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించేకమ్మా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఆ పార్వతీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు సంతోషంగా కూర్చుంటారు. ఆనాడు పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆయనకి ఏ పాపం తెలియదు. దేవతా కార్యం కోసం దేవతలందరూ తోస్తే వెళ్లి బాణం వేశాడు తప్ప నేను వెళ్ళను మహాప్రభో ఏడ్చాడన్న విషయం ఆయనకి తెలుస్తుంది. ఆయనకి తెలిసి ఉండి ఉంటుంది కూడా. ఇప్పుడు సమయానికి ఎదురు చూస్తున్నాడు, తప్పకుండా వరం ఇస్తాడు. మళ్ళీ నీ భర్తని బ్రతికిస్తాడు.
కాబట్టి అమ్మ ఓర్చుకో, అగ్ని ప్రవేశం చెయ్యవద్దు అన్నాడు. ఆవిడ అగ్ని ప్రవేశం చేద్దాం అనుకుంటుండగా కొందరన్నారు, ఒక పురాణంలో పరమశివుడే వరం ఇచ్చాడు, రాబో కాలంలో కృష్ణ పరమాత్మకి కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా నీ భర్త జన్మిస్తాడు, అప్పటి వరకు అనంగుడుగా అంటే వేరొకరికి కనపడకుండా శరీరం లేనివాడిగా నీకు కనపడుతుంటాడు, కాబట్టి నీ ఐదోతనం పోలేదు, నువ్వు పసుపు కుంకుమలతో ఉన్నావని వరం ఇచ్చాడు. ఒకచో అన్నారు అశరీరవాణి వినపడింది, అంటే పార్వతీ కళ్యాణంలో తర్వాత బతికిస్తారనేటటువంటి ఉద్దేశ్యంతో అశరీరవాణింది అని పలికిన పలుకులకును అనుగుణమై ఈ ప్రకారమగు నిజమనుచున్ వినువీధి నొక్క నినదమున్ అనుగుణముగ బ్రోస జనులకు ఆశ్చర్యముగనన్. అక్కడ ఉండేటటువంటి జనులందరూ ఆశ్చర్యపడిపోయేటట్టుగా అశరీరవాణి పలికింది. శరీరం లేనిది పలికిందంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వరుడు పలికాడని అర్థం. ఇంకో రకంగా చెప్పినా కూడా శరీరం లేకుండా పలకలేరుగా ఎవరు ప్రపంచంలో. శరీరం లేకుండా పలకగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు, ఆ పరమేశ్వరుడు చెప్పిన వేదం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడు, వసంతుడు నీకు చెప్పినది సత్యమే, తొందరలో నీ భర్త సశరీరుడుగా కనపడతాడు, కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడిగా శరీరముతో లేకపోయినా నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు అని చెప్పి అశరీరవాణి పలికితే ఆ అమ్మ చాలా సంతోషించింది. రతీదేవి సంతోషించి ఆ భర్త మళ్లీ తిరిగి తనని ప్రద్యుమ్నుడిగా కలుసుకునేటటువంటి తరుణం కోసమని ఎదురు చూస్తోంది. అనంగుడిగా భర్త దర్శనమిస్తున్నాడు. పరమ సంతోషంతో పసుపు కుంకాలతో రతీదేవి ఆనందంగా తిరిగి వెళ్లిపోయింది. పరమశివుడు కూడా అక్కడి నుంచి చూసి ఇంత ఉద్ధతి జరిగింది, ఇక్కడ మన్మధుడు కాల్చబడ్డాడు, నా తపస్సుకి భంగమైందని ఆయన లేచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏమీ చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు, లేచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవి నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయింది. ఈ సమయంలో హిమవంతుడు ఈ వార్త విని గబగబా అక్కడికి వచ్చాడు. అయ్యయ్యో, నా కుమార్తె పుష్ప పూజ చేస్తున్న సమయంలో మన్మధుడు బాణం వేశాట, ఆ మన్మధుణ్ణి మూడవ కంటి మంట చేత శంకరుడు కాల్చేశాట, నా కుమార్తె ఒక్కతే నిలబడిపోయిందిట అని తెలిసి ఆయన వచ్చి అంతన్కొండల రాజు నెమ్మనములో ఆ వార్త యాలించి వే సంతాపంబున చిన్నవోయిచనితా సర్వేశ్వరుంగాన కచ్చం తాందోళ విచార చిత్తయైన తనయం దావేగ గొంపోయే న కాంతారత్నము తండ్రితోకని చనంగానేగ సీతాద్రికిన్. ఆ సమయంలో అంతన్ కొండలరాజు నెమ్మనములో ఆ వార్త ఆలించి, ఆ కొండలరాజు అంటే హిమవంతుడు. హిమవంతుడు ఆ వార్త తెలుసుకున్నటువంటి వాడై మనసులో చాలా బాధపడి గబగబా సంతాపంబున చిన్నబోయి చాలా చిన్నబుచ్చుకున్న ముఖంతో అక్కడికొచ్చి ఆ సర్వేశ్వరంగానక ప్రార్థన చేద్దామంటే సర్వేశ్వరుడు అక్కడ కనపడకపోవడం చేత అత్యంత విచారయైన తనయం తావేగ గొంపోయే, ఆందోళనతో విచారంతో ఉన్నటువంటి పార్వతీదేవిని వేగంగా ఆ కూతుర్ని తీసుకుని హిమవంతుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి అంతఃపురానికి వెళ్ళిపోయింది, శంకరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు, మన్మధుడు కాలిపోయాడు, తారకాసురుడు చక్కగా ఉన్నాడు. కాబట్టి బాధ ఎక్కడుందో అక్కడే ఉంది. పార్వతీ కళ్యాణం ఎంత దూరం వెళ్ళింది? ఎప్పుడు 3 రోజుల క్రితం మొదలెడితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మళ్లీ కదలిక రావాలంటే, లోకములు రక్షింపబడాలంటే ఒక్కడే ఉన్నాడు మహానుభావుడు. ఆయనే ఇప్పుడు మళ్లీ మార్చాలి ఈ స్థితిని. కాబట్టి ఎక్కడ వచ్చింది తేడా? మళ్లీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గాన్ని ఎలా సుగమం చెయ్యాలి, ఇది తానే చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే భక్తవశంకరుడు లోకవశంకరుడు కదండి మహానుభావుడు. లోకాల్ని రక్షించవలసిన వాడు అలా ఎంతకాలం భీష్మిస్తాడు? కాబట్టి ఇప్పుడు తానే వచ్చి మళ్ళీ ఎలా తనని పార్వతీదేవి చేరవచ్చో మార్గం చెప్పాడు అనుకోండి, అది కొంచెం లేఖితనంగా ఉంటుంది. పెద్ద కొప్పుని తగ్గించేసి ఎప్పుడు తైల సంస్కారం లేకపోవడం వల్ల ఇలా నిక్కబుడుచుకున్న వెంట్రుకలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలతో కూడినటువంటి ఒక చిన్న కొప్పు లాంటి దాన్ని ఇలా పక్కకి ముడేశాడు. ఇలా పైకి ఉండే జటాజూటం పక్కకి తిరిగింది, ఇలా ఓ ముడి వేశాడు చక్కగా. వేసి పావకరాజిత ఫలభాగము దాచి తిలకంబుతో పాలమర చేసి, 3వ నేత్రం ఉంది అగ్నిహోత్రం,
ఆ మూడో నేత్రాన్ని కనపడకుండా దాచేశాడు. పెద్ద తిలకం బొట్టు, ఇంత పెద్ద కనకదుర్గమ్మలా ఇంత కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. భూతి దాచి పసుపు పూసి ఒంటికి రాసుకున్నటువంటి భూతినంతటినీ పక్కన పెట్టేశాడు, విభూతిని. ఒళ్ళంతా పసుపు రాసేసుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత సజ్జయమర, త్రిశూలాన్ని తీసేశాడు, పక్కన పెట్టేశాడు. చేతిలో ఓ సజ్జ ఒకటి పట్టుకున్నాడు, పూల సజ్జ లాంటి సజ్జ. వెలది మేనకల్గు వీరుడు వెలదియై, ఎప్పుడూ తన శరీరంలో వామార్ధ భాగము పార్వతీదేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగం స్త్రీతో కూడుకున్నటువంటి వాడైన శంకరుడు ఇవాళ పూర్తిగా స్త్రీగా మారిపోయాడు. వెలది మెనగల్గు వీరుడు వెలదియై, ఎరుక ఎరుకయనచు ఎగుదించే, నేను ఎరుక చెప్తాను, సోది చెప్తానో అమ్మ సోది చెప్తానో అంటూ ఆ హిమవంతుడు పరిపాలించేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. వస్తే ఇప్పుడంటే దానికి అంత పెద్ద ఆకర్షణ లేదు, ఇప్పుడు అసలు కనపట్టలేదు. కానండి మా చిన్నతనంలో సోది చెప్పేవాళ్ళు వస్తే అదో సంతోషం. ఏదో ఇన్ని బియ్యం అక్కడ తీసుకొచ్చి పోస్తే వాళ్ళు చక్కగా సోది చెప్పేవారు, ఏదో వాళ్ళతో సోది చెప్పించుకుంటుండేవారు, అదో సంతోషం. అలా ఉండేవిలా ఉంది ఆ రోజులు. ఇప్పుడు అసలు నేను సోది చెప్పేవాళ్ళని చూస్తే అలా రోజులైందండి. అలా అన్నాను ఎక్కడైనా ఉంటే మా ఇంటికి పంపించేయకండి మా ప్రభు, తెలిసిందా? నాకే సోది ఎక్కర్లేదు, నేనే మీకు పెద్ద సోది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చక్కగా ఒక సోది చెప్పేటటువంటి దాని రూపంలో ఆ పట్టణంలో సోది చెప్తున్నారు. చెప్తుంటే చెంచల నేత్రి గౌరి యొక్క సౌధముపై చెలికూడిత వినోదించుచు నయ్యలుంగ విని తేటపడంగ సఖీలలామతో పంచశరారి కూడగను భాగ్యము నాకు లభించునట్లుగా వించునో చూతమీయరుక వల్లభనే నడుగంగ బోలునే. ఆ గౌరీదేవి అంతఃపురం మించి చూసింది. చూస్తే ఆవిడ కనపడ్డ వాళ్ళందరికీ సోది చెప్తోంది. ఓహోహో, అందరికీ సోది చెప్తోంది. పూర్వం ఒక మాట ఉండేది, సోది వాళ్ళు చెప్తే అది నిజమైపోతుంది. కాబట్టి ఆ సోది చెప్తోంది కదా, ఎప్పటి నుంచో నాకు కూడా 5 శిరస్సులున్నవాడిని భర్తగా పొందాలని కోరిక కదా. ఇంకా దగ్గరకు వస్తోందేమో అనుకున్నటువంటి ముహూర్తం భగ్నం అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా శంకరుడు, ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి నేను అసలు ఆ 5 ముఖాలున్నవాణ్ణి భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గం ఏదో నాకేమైనా చెప్తుందేమో, ఆయన్ని భర్తగా పొందడానికి నాకు మార్గం చెప్తుందేమో, అందుకు నా సోది చెప్పేటటువంటి ఆవిడ్ని ఒక్కసారి లోపలికి తీసుకురండి అని పిలిపించింది. పిలిపిస్తే మహానుభావుడు ఆయన బయలుదేరి, ఎవరండి ఆ రూపంలో ఉన్నవాడు? శంకరుడే, సోది చెప్పేదానిగా ఉన్నాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అంతఃపురంలోకి. వస్తే ఆయన్ని చక్కగా ఓ పీట వేసి ఆ ఎరుకల సానిని కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి నగరాజపురమున నాకిన్ని దినములు నిశ్చయంబుగ నేను నిలువవలయు. ఇది ఆవిడ బాధ. ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. కవిత్వం రాయడం ఒకెత్తు, ఈశ్వరానుగ్రహంతో కవిత్వం రావడం ఒకెత్తు. పోతన గారి మాట చూడండి, ఆడపిల్ల మొట్టమొదటి బెంగ ఎక్కడొస్తుందంటే, ఎంత అమాయకురాలు అవనివ్వండి, ఒక వయస్సు దాటిపోయిన తర్వాత పుట్టింట్లో ఉంటే, అబ్బాయి ఇంట్లో ఉండడమే బరువుగా ఉంది, నేను ఈ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తానో అంటుంది. పుట్టింటి నుంచి వెళ్ళిపోవడం తన శాశ్వత స్థానమైన అత్తవారింటికి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఆడపిల్ల. అది ఏమి చిత్రమో, అందరూ మనుష్యులైనా పురుషుడికి అలాంటి కోరిక ఉండదు. అలా అత్తారింటికి వెళ్ళిపోవాలన్న కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. కాబట్టి ఏదో బొత్తిగా మర్యాదగా అత్తమామలు పిలిస్తే ఓ రోజు 2 రోజులు 3 రోజులు పెడతారేమో. కాబట్టి ఆడది మాత్రం ఆ పుట్టింట్లో పెరిగి అంత ఇదైన పిల్ల ఇలా అత్తవారింటికి వెళ్ళి ఏడాది అవ్వదు. అమ్మ ఒక్క వారం రోజులు రామ్మ అంటే, నాన్నగారు మీకు తెలుసు కదా ఎక్కడ అవుతుందండి, మీ అల్లుడు గారికి వంట రాదంటుందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇది మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎంత ప్రేమరా అని అంటే భార్య అంటుంది, ఊరుకోండి, నేను ఇంతకన్నా వారం రోజులు 2 రోజులు కూడా ఉండకుండా మీ పక్కన ఉండబట్టే కదా, ఏమిటి పెద్ద మీ అమ్మాయి గొప్ప అన్నట్టు మాట్లాడతారు అని పక్కన ఆవిడ సురకేస్తుంది. అవునులే, ఎందుకు వచ్చిన కూడా పైకండం, స్వాగతంలో ఆనందిస్తే పోయే నా కూతురు వైభవాన్ని అనుకుని తండ్రి, ఎలా అయినా కూతురే కదండి, ఆ కూతురు వైపు మొగ్గేటప్పటికి భార్య ఎలా అన్నా ఆవిడికి సంతోషమే, మా ఆయన కూడా పొంగిపోతున్నారు. అప్పుడు ఏమంటుందో తెలుసా అండి, మనమ్మ ఏందో మరి ఏమనుకున్నారు నా కూతురు అంటే అంటుంది. అదో గమ్మత్తు దాంపత్యంలో. చాలా గొప్పగా పిల్లలు ఉన్నారనుకోండి, నా కూతురు నా కొడుకు, వాడికి మార్కులు తగ్గినా తప్పు పని చేశారనుకోండి, మీ అబ్బాయి సంగతి చూసుకుంటున్నారా, అదో ప్రారంభం. సరే, అంతకన్నా ఇక్కడ మళ్ళీ వైషమ్యాలు తెచ్చే ప్రసంగం అవుతుంది.
చక్కగా ఏదో సంతోషంగా ఉన్నా తప్ప. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఇది అడుగుతోంది, ఎన్నాళ్ళు ఈ పుట్టింట్లో ఉంటాను. సరే, నగరాజుపురములకిన్ని దినములు నిశ్చయంబుగా నేను నిలువవలయు. ఈ పర్వతరాజు ఇంట్లోనే ఇంకా ఎన్నాళ్ళు ఉండిపోవాలి ఇలాగా? ఒకసారి అడుగుతాను ఆశ్చర్య, తొందరగా వెళ్ళిపోవాలి శంకరుడి దగ్గరికి, అది ఆవిడ తాపత్రయం. అట మీద దడసిన అడవుల లోపల శివునికై తపమెంత చేయవలయు. ఇప్పుడు చెప్పడానికి ఎవరు వచ్చారండి మార్గం? శంకరుడు వచ్చాడు. శంకరుడు ఏం చెప్పాలో పార్వతీదేవి చెప్తోంది ముందు. వాళ్ళిద్దరిది ఒకటే మనసు కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకెడతాడు? తపముగా వించిన తపసాధీశ్వరుండమరంగ ఎంత కాలమున మెచ్చు. ఒకవేళ తపస్సు చేస్తే ఎంతకాలం చేస్తే నన్ను వచ్చి మెచ్చుకుంటాడు అసలు? మెచ్చిన పిమ్మట మీనధ్వజారాతికేలిచ్చినందునే క్రియవరించు. కాముణ్ణి కాల్చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు అసలు? భర్త ఎందుకు పట్టుకోవాలి చేతిని? ధర్మేచ అర్ధేచ కామేచ. అందులో ఒక పురుషార్థమైన అక్కర్లేదని మన్మధుడిని కాల్చేశాడే, మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అసలు నా చిటికిన వేలు? కాబట్టి తప్పకుండా చెప్పు ధర్మదేవతయని అబలచెలులతోడననుమతించి తలపు తజ్జమేని తలకొని చెప్పుమా అనుచు నిజము కోరి అద్రిపుత్రి. ఆ సోది చెప్పేటటువంటి ఆ ఎరుకల సానిని లోపలికి పిలిచి, అమ్మా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి, అందుకు నీవు చెప్పవలసినది అని చెప్పి అడిగింది. అడిగితే సోది చెప్పడం అంటే అలా ఏం టక్కుని అడగగానే ఏం చెప్పారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఒక పళ్ళెంలో బాగా నిండా బియ్యం పోసి పట్టరమ్మంటారు. అది నా బోటిగాడైతే బియ్యం పోసి పట్టుకెళ్తాడు పళ్ళెంలో. ఆవిడికి ఏం కర్మ? సాక్షాత్తు హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ పళ్ళెంలో బోలెడని ముత్యాలు పోసి పట్టుకెళ్ళింది. మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూర్చోగానే ఏదో ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి అవి అన్ని చేసిన తర్వాత కదా మొదలు పెడతాం పూజ. అలా సోది చెప్పే ముందు ఆ చెప్పేటటువంటిది చిన్న వీణ లాంటిది ఒకటి ఉంటుంది, ఇలా టెంగ్ టెంగ్ అని కొడుతూ ఉంటారు దాన్ని. ఆ పళ్ళెంలో పోసిన ముత్యాల వంక చూసిందిట. చూసి పసిడి చేటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి చెయ్యి చాపి ముత్తెములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాసి యందు మనసు నిలిపి, ఆ ముత్యాల్ని ఒక్కసారి ఇలా నలిపి ఇలా చుట్టూ పోసి 3 రాసుల కింద 3 కుప్పల కింద పెట్టి అటో కుప్ప ఇటో కుప్ప పెట్టి మధ్యలో ముత్యాల కుప్ప ఒకటి పోసి వాళ్ళ చేతిలో సోది చెప్పే కర్ర ఒకటి ఉంటుంది, ఆ సోది దండం అని, ఆ ఎడం చేత్తోటి పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు. ఆడపిల్లకి సోది, ఆడపిల్ల యొక్క చెయ్యి పట్టుకుని చెప్పేటప్పుడు ఆ ఎడం చెయ్యినే పట్టుకుని చెప్తారు. చెయ్యి చూసి చెప్పినా అంతే కదండి. అందుకని ఎడం చెయ్యి పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఈ కుడి చెయ్యి తీసి మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కుప్పకి తగిలించి ఈవిడ చేతికి తగిలించి ఈవిడ తలకి తగిలించాడు. ఎన్ని విద్యలొచ్చో మహానుభావుడికి! మాహేశ్వర సూత్రములు చెప్పగలడు, సోది చెప్పగలడు, అన్నీ వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎరుకల సానిగా కూర్చుని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పరు, వాళ్ళకి కులదేవతలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు శంకరుడిగా వచ్చిన వాడు శంకరుణ్ణి కొలవాలి. విష్ణు భగవానుడు సోది చెప్పడానికి వస్తే విష్ణు భగవానుడిని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సోది చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆ సోది చెప్పడానికి తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు సత్యం అయ్యేటట్టుగా చెయ్యమని శంకరుడి మనస్సు కదండి చెప్పాలి. అందుకని శంకరుణ్ణి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు. స్వామి శంకరునిగా ఏల కొన్నవాడా, శ్రీలలితమ్మను చేకొన్నవాడా, సిగపైన చంద్రుణ్ణి ధరించుదేవా, 3 కన్నుల దేవ సొగసైన దేవ, యముని గుండెల మీద తన్నినారా, దంతి చర్మము వలిచి కట్టినాడా, పర్దు బ్రోవగ చెంచు రూపైన దేవా, నిరుతల బోసితే పొంగేటి దేవా, తుమ్మి పూజకు మురిసేటివాడా, దీపగంధ రూపాన ఎలసినా దేవా, పత్ర పూజకు సిరిని ఇచ్చేటివాడా, భక్త సిరియాళుని బ్రోచిన్నవాడా, తిన్నడి పూజలు చేకొన్నవాడే, కాళహస్తీశుడా చిదంబరేశ, కాశీ విశ్వేశ్వర కంచిపురాధ, కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి బెదవాడ కనకదుర్గ, పలుకీయరోచి పలుకీయరే తల్లి, పలుకీయరే నాకు పలుకీయరే అని ఆ కర్ర పట్టుకుని ఎడమ చెవి చూపితే బుర్రోనుకో, కుడి చెవి చూపితే బుర్రిదేనుకో, ఇదిగిదిగో చెబుతున్నానే అమ్మ, నాన్నత ఇనుకో తల్లి, దేశికన్నుల వేయవలసేవా, వలరేది బూది చేసిండే తల్లి, మనలో రహస్యం చెప్తున్నానే చెయ్యిచ్చి ఇనుకోనే అమ్మ,
పై అందానికి వాడు నంగడే తల్లి, నీకు తెలియనిదయమ్మ నేనీలని సొంపైన పుట్టిల్లు ఇడిచెయ్యలే తల్లి. కాలవేల ఉండు ఎడికై తప్పించు, కదలి పైరొస్తాడు నన్ను విరిపిస్తాడు. కరిమామ వారికి అరుమగం వారికి యోగభక్తంగట్టు అయ్యప్ప సాయికి సకల లోకలకు తల్లివరుతాయమ్మ. ఎదర శుభాలున్నాయి వెడపెందుకే తల్లి, నాటమ్మ చెప్పింది చెయ్యమ్మ. చీరవద్దు, సారవద్దు, తాంబూలవద్దు, నీ కావలసిందే నాకు కావాలి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అందుకే వచ్చారే తల్లి, నీ చెప్పారే అమ్మ, మళ్ళీ వస్తాను అమ్మ అవసరమైతే అని లేచి వెళ్ళిపోయాడు. అంటే మహానుభావుడు శంకరుడా తాంబూలం పట్టేవాడు, అందుకని నాకు అక్కర్లేదన్నాడు. నాకు చీర వద్దు, సారా వద్దు, నువ్వు ఇచ్చే తాంబూలం వద్దు. శంకరుడు అంటే పై పై అందాలకి మురిసేవాడు కాడు. పర్వాలేదు, నాకు సూర్య చెప్పడం వచ్చిందంటారా? కనుక ఆ తల్లి చాలా సంతోషపడిపోయింది. ఓహో, ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. ఈయనని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదు. సౌందర్యములకు సౌందర్యము శంకరుడు. కాబట్టి ఎలా ఆయనని వశురాల్ని చేసుకోగలను అంటే నేను కూడా తపస్సు చెయ్యాలి. ఇది మీరు చక్కని పోతన గారి పద్యంలో వింటే ఇదే ఆ సోది యొక్క భావాన్ని పోతన గారు ఒక సీస పద్యంలో అందిస్తారు. ఆయన అంటారు, కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింతనుండగలవు, ఒడివనందు నన్ను విధితో నేగియు శివునికై తపమర్ధి చేయగలవు. తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు. మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు. అమర పెండ్లియాడి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను కలిగి మూలగల సుతుగాంచి మోదమున నుండగలవు ధవల నేత్ర అన్నారు. అమ్మా, కొన్ని దినములు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత బయలుదేరి అరణ్యానికి వెడతావు, అక్కడ తపస్సు చేస్తావు. శంకరుడు వస్తాడు, నీ యొక్క తపస్సుని మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నిన్ను తన దానిగా చేపడతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లివవుతావు. ఆయన తారకాసుర సంహారం చేస్తాడు. సమస్త లోకములకు ఐశ్వర్యాన్ని పసుపు కుంకాల్ని ఇచ్చేటటువంటి తల్లివై సర్వమంగళ జగదంబ జగన్మాత అన్న పేరుతో అలరారుతావమ్మా అని చెప్పి స్వామి ఆ రోజున ఎరుకల సానిగా అమ్మవారికి చెప్పారు. నారదుడు కూడా వచ్చి ఇదే విషయాన్ని అమ్మవారికి చెప్పాడు. తర్వాత అమ్మవారు బయలుదేరి తపస్సు చేయడానికని బయలుదేరడానికి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్నగారు నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాను అని. ఆ బయలుదేరి పెడతాను అని అడిగినప్పుడు ఆవిడంది, అయ్యా సిద్ధముదాట రాతిమదిలో నాలింపమీయానతిన్ నెయ్యం బొప్పగ మీరు నన్వనుపగా నేనిష్టమయ్యంట నేననుపంపుమన్న వినియచ్చానంద చిత్తంబుతో ధీయుక్తిని గిరిరాజు కూర్మైతనయం దీవించి కీర్తించినన్. నాన్నగారు, నేను అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి నేను చిన్ననాటి నుంచి కలలు కంటున్నటువంటి శంకరుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నాను. దానికోసం తపస్సుకు వెడుతున్నాను. మీరు నన్ను ఆశీర్వదించి పంపించవలసినది అని తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసెరిగినవాడు, మహానుభావుడు. ఆయనకి మొదటి నుంచి తెలుసు ఈమె శంకరుడి అర్ధాంగి కావాలని. కాబట్టి అమ్మాయి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఒక ఆడపిల్లని తపస్సుకి అరణ్యానికి పంపించడం అంటే గుండె రాయి చేసుకుని పంపించాలమ్మా. అయినా నువ్వు అడిగినటువంటి కోరిక చాలా గొప్పది కనుక నిన్ను అలాగే పంపుతాను తల్లి, వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు తల్లి మేనక దగ్గరికి వెళ్లి మేనకాదేవి యొక్క పాదములు పట్టి నమస్కరించి అనుమతి వేడింది. ఆవిడంది, ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడించారండి. నిజంగా ఎంత మేనకైనా కూతురు సాక్షాత్తు ఎంత పరమేశ్వరి అయినా బెంగే కదండి. మొట్టమొదటిసారి హాస్టల్కి పంపించవలసి వస్తోందనుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, హాస్టల్లో పెట్టాలంటే 10 రోజులు భార్యకి భర్తకి నిద్ర ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఈయనకి ఇలా కొంచెం కురుకు పట్టేటప్పటికి ఆవిడ లేపేసి మీకేం చక్కగా నిద్రపోతారు, కానీ అక్కడ హాస్టల్లో సరిగ్గా పెడతారంటారా? దీనికి అలవాట్లేదే పాపం, ఇది సరిగ్గా అక్కడ పడుకోగలదంటారా? నిద్ర లేకపోతే దీనికి వేడి చేసేస్తుంది, ఇది స్వేచ్ఛగా ఉండగలదంటారా? దీనికేమో ఎప్పుడు మీ నాన్నగారి పోలికలు, పచ్చడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు, ఎప్పుడా వంకాయ కూర అంటుంది. ఏమీ తిందు, ఓ చిరుతిళ్ళు అక్కర్లేదు, ఓ పళ్ళు అక్కర్లేదు. రేపు పొద్దున్న అక్కడ అలా పచ్చళ్ళు అవి ఉంటాయా?
అక్కడేమో ఆ కాలేజీలో చదివిస్తే సాంబార్ తప్ప ఇంకేం ఉండదంటున్నారు, కాబట్టి పర్వాలేదా? ఇన్ని మాటలు అడుగుతుంది తల్లి. ఇక్కడ చదివిస్తే ఏం తప్ప, పోనీతులు ఇప్పుడు ఉద్యోగాలు వెళ్ళాలా, ఊళ్ళు వెళ్ళాలా? అలానే మనం ముందు సందులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కాలేజీలో చదివిన క్యాంపస్ సెలక్షన్లో బ్రహ్మాండమైన కంపెనీలో నెలకి 3,75,000తో వచ్చేసింది జీతం. మన అమ్మాయికి రాకూడదంటే ఎందుకంత దూరాలు, ఆడపిల్ల ఎదర పెళ్లి చెయ్యాలి, ఆ అన్నాలు పడక శుష్కించిపోతే ఏం బాగుంటుంది అంటుంది కదండి. ఇక్కడే అన్నీ ఉన్నాయి, ఇక్కడే అన్నీ ఉన్నాయంటుంది తల్లి. మేనక కూడా అలాగే మాట్లాడిందండి. నిజంగా ఒక తల్లి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడించారు, తండ్రి ఎలా మాట్లాడాలో హిమవంతుడు అలాగే మాట్లాడాడు. చెప్పలా నిజంగా నిన్నటి రోజున అమ్మా నువ్వు పార్వతివి అని చెప్పింది ఆవిడ. ఇవాల్టి రోజున కూతురుగా ఎంత బెంగెట్టుకుందో తెలుసా అండి. తపస్సు కెడతానంటే ఏమియు కొరత తపోవన భూములలో తపము చేయపోయదనంచిన్ ఏమరు భాషించదవో భామని నిన్నడవికెట్లు పంపుదు చెప్పుమా. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాను, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు కదా, నేను కన్న తల్లినే, నిన్ను ఎలా పంపించనమ్మా అరణ్యానికి? నాకు నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపములను, నీ మురి పంబుల్ రామ చూచిన పిమ్మట నామది ఎట్లుండ నేర్చునలినదలాక్షి. నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపాలు, నీ మురిపాలు, అందులో అప్పటి వరకు బానే ఉంటుంది కానండి, ఎంత గొప్ప సంస్కారవంతురాలు, ఎంత ధైర్యశాలి, ఎంత నిర్ణయాలు చేయగలిగినటువంటి తల్లి అయినా, ఎంత గొప్ప మనస్సున్నటువంటి వాళ్ళని వాళ్ళ 5 తరాలు తెలుసున్న సంబంధమైనా 3 ఏళ్ల ముందే సంబంధం కుదిరిపోయి ఇంచుమించు ప్రతిరోజు వాళ్ళని రోజు చూస్తున్నా, తీసుకెళ్లి అప్పగింతలు పెట్టే సమయంలో వియ్యాలవారి చేతులకి తమలపాకుతో పాలు రాసి పిల్ల చేతులు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు గుండెలు కదిలిపోయి కంట నీరు రాకుండా ఉండడం సాధ్యమండి? ఉండదు, ఎవరైనా ఏడ్చేస్తారు కదా. ఇప్పుడు పాపం ఆవిడ అదే అంటోంది, ఇంట్లోకి వెడితే నువ్వు తిరిగినది, నీ మురిపపు మాటలు, నీ నవ్వులు, నీ ముద్దు, ఇవే జ్ఞాపకానికి వస్తాయి. కాబట్టి నిన్ను ఎలా పంపనమ్మా అరణ్యానికి? పొన్నదేమన్నా అత్తవారిలా వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తావా భర్త కోసం? వెతికి తేవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నువ్వు వెళ్ళి తపస్సు ఏమిటమ్మా నీ భర్త కోసం? ఒకవేళ గంగావతంసుడున్నాడే ఆ శంకరుడు, తపస్సుకి తప్ప లొంగడమ్మా, అలా పిలిస్తే వచ్చేవాడు కాదంటావా? ఎందుకమ్మా అరణ్యంలో పూజ? మన ఇంట్లో చేసుకోకూడదా? అరణ్యంలో దొరికేవు మన ఇంట్లో ఉండవా? గంగావతంసు నిగరము మజ్జనమార్ప గంగా జలంబులు కలవు మనకు. రోజు అమ్మ శివలింగాన్ని పెట్టి అభిషేకం చెయ్యాలమ్మా అంటావా? హిమాలయ పర్వతాల్లోనే కదమ్మా, మీ నాన్నగారి దగ్గరే కదమ్మా పనిచేస్తోంది గంగాదేవి, మనకున్న అపార్ట్మెంట్లోనే కదా ఓ ఫ్లాట్ ఉంది ఆవిడికి, కాబట్టి హిమాలయ పర్వతాల మీదే కదా తిరుగుతుంది మరి. కాబట్టి మీ నాన్నగారు చెప్తే రోజు గంగమ్మ పట్టుకొచ్చి గంగ ఇచ్చేస్తుంది. కాబట్టి చక్కగా రోజు గంగాచలంతో అభిషేకం చేసుకో. అరణ్యంలో కూర్చుని అభిషేకాలు ఎందుకు తల్లి? ఘననాగ కంకను కరమలంకారింప ఘన కంకణంబులు కలవు మనకు. అమ్మా ఆయన చేతులకి మంచి మంచి కంకణాలు తొడుగుతూ తాదాత్మ్యాన్ని పొందాలమ్మా సాకార రూపుడిగా భావన చేసినప్పుడు అంటావా? మీ నాన్న హిమవంతుడమ్మా, ఎంత ఐశ్వర్య సంపన్నుడో తెలుసా? ఎన్ని ధాతువులున్నాయో, ఎన్ని బంగారు వజ్ర వైఢూర్యములున్నాయో. హిమాలయ పర్వతములు ఉన్నందువల్ల ఇంత ఐశ్వర్యంతో శోభించింది భరతఖండం. అటువంటి హిమవంతుడు నీ తండ్రమ్మ. ఎన్ని రత్న కంకణాలు కావాలి చెప్పు? రోజు పూజా మందిరంలోకి పంపిస్తాం, శంకరుడి చేతులకి తొడుగు. గంధే బదనుజారి గరకంటునదింప గంధంబులన్నీయు కలవు మనకు. శంకరుడికి గంధంతో చక్కగా అనులేపనం చెయ్యాలనుకుంటున్నావా? ఎన్ని రకాల గంధాలు కావాలో చెప్పు. ఎన్ని రకాలైనటువంటి సువాసనలు స్వామికి అలంకారం చేస్తావో, ఎన్ని పరిమళగలను ఆయనకి నువ్వు అలదుతావో, ఎంత గంధం అలుదుతావో చెప్పు. ప్రతిరోజు సిద్ధంగా పూజ వేళటికి గదిలో పెట్టేస్తుంటాం. చక్క మన ఇంట్లో కూర్చుని చేసుకో ఇవన్నీ. అలరు సాయక వైరి అలరించి పూజింప అలరు ఎన్నెన్ని కలవు మనకు. ఆయనకి అలంకారం చేయడానికి అమ్మా అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, మారేడు దళాలు కావాలమ్మా, తుమ్మి పూలు కావాలమ్మా, సంపంగి పూలు కావాలమ్మా అంటావా? నీ ఇష్టం, ఎన్ని కావాలో చెప్పు. ఎవరో నిన్నటి రోజున నాకు పూజకి ఆ విశాఖపట్నంలో ఉండే సింహాచలం సంపంగిలు ఇచ్చారు. నేను పూజ చేసుకుందామని పుష్పాలు అక్కడ పెట్టుకుని అర్చన చేస్తూ పువ్వులు చూడగానే ఎంత పొగ్గిపోయానో. ఇవాళ అబ్బా సింహాచలం సంపంగలని అమ్మవారి పాదాలకి పూజ చేశాను. అలా అమ్మవారికి అలంకారం చేయడానికి నీకేం కావాలి?
ఏ అలంకారాలు కావాలని నువ్వు అనుకుంటున్నావో చెప్పు, అన్ని అలంకారాలు నీకు పూజా మందిరంలో ఏర్పాటు చేస్తాం. మరియు ఏమీ అయిన మలహరు పూజింపక మల నేత్ర మనకు కలిగియుండ కాననములకేగ కలకంటి ఏలమ్మ వనములేడ ముగ్ధవనితలేడ. అన్నీ మనకుండగా అక్కడికెళ్ళి తపస్సు చేస్తానంటావేంటమ్మా? అరణ్యం ఎక్కడా? ఇంత అందమైన ముగ్ధ వనితవి నువ్వెక్కడా? తల్లి, అరణ్యానికి వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనకు, నువ్వు ఇంట్లో ఉండి తపస్సు చేసుకో అని అడిగింది. అడిగితే అమ్మా ఒక్క మాట అనకు, మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలికి అంతర్ముఖురాలనై శంకరుడి పాదములు పట్టి పూజించి శంకరుణ్ణి నా వాడిగా చేసుకోవాలి, ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరుతాను. కొంతమంది చిలికెత్తెల్నిచ్చి పంపిస్తుంటే ఆఖరి నిమిషంలో కూడా ఆవిడ అందిట, మేనకాదేవి ఉ మా అందిట. ఉ అంటే తపస్సునకు మా వెళ్ళవద్దు, తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి ఉమా అన్న పేరు వచ్చింది లోకంలో. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివ భవాని రుద్రాణి అని పిలుస్తాం కదా అమ్మవారి నామాల్లో. కాబట్టి ఉమా అని పిలిచిందంటే తపమునకు వెళ్ళవద్దు అని, అది ఆవిడ పేరయింది. ఇప్పుడు పార్వతీదేవి తపస్సుకు బయలుదేరుతోంది. హరినీలములబోని ఎలకడ అలకల జడలల్లి మహిత రుద్రాక్షదామములు చుట్టి బాలచంద్రుబోని పాలస్థలంబున భస్మ త్రిపుండ్రంబు పరగతీర్చి తరుణవల్లియుబోని తనువల్లి నిండారబదనిచ్చి పలుచని భస్మమలది కాము చక్రము బోలు కటి చక్రతలములదనరు కాషాయ వస్త్రంబు గట్టి విషము బోలికేల నెసగగ మండలవు దండ పుండరీకతను కళాసములు ధరించి భువన మోహన శ్రీయగు గౌరి తపసి వేషధారి అయ్యే. అందమైనటువంటి కబరీబంధంతో ఇన్ని పూలతో అలంకారం చేయబడేటటువంటి ఆ ముడికి ఆవిడ రుద్రాక్షల్ని చుట్టుకుందిట. బాలచంద్రుడిగా ఉండేటటువంటి పాలస్థలం మీద 3 విభూతి రేఖల్ని తీర్చుకుని బొట్టు పెట్టుకుందిట. ఒంటి నిండా అంగరాగములు రాసుకునేటటువంటి తల్లి పలుచగా ఒంటి నిండా భస్మాన్ని రాసుకుందిట. పట్టుపట్టలు కట్టుకునేటటువంటి తల్లి ఒక కాషాయ వస్త్రాన్ని ఒంటికి కట్టుకుందిట. ఎంత కష్టపడిందండి నా తల్లి శంకరుణ్ణి పొందడానికి. అటువంటి తల్లి కమండలం పట్టుకుని తపోదండాన్ని పట్టుకుని బయలుదేరి గౌరి తాపస్సి అయి అరణ్యంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టి, ఇటువంటి తపస్సు కాదండి, ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే తల్లి 4 దిక్కుల మంటలు గ్రాల గవిని వీధినున్న గ్రహపతికెదురై రాలపై నిలిచివేస వికాలము తపమాచరించె కన్య ప్రీతిన్ బాలచంద్రమౌళి పాదంబుజంబును విమల హృదయ కమల వీధి నీపి నీరజాత నేత్ర నిష్కళాంకత్మయై చెలువ మిగిలి తపస్సు చేయతొడగే. వేసవి కాలంలో మండిపోతున్నటువంటి ఒక రాతి మీద నిలబడి సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధార మధ్య నిలబడి తపస్సు చేసింది. ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది ఎన్ని సతిదా మది తలపోయక ఈ క్రియ పదపడి కాలంబు సలిప పరమ తపంబున్. ఇది ఎండని కాని, ఇది వానని కాని, ఇది చలిని కాని, ఇది రాత్రని కాని, ఇది పగలని కాని మర్చిపోయింది. మర్చిపోయి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసేస్తోంది. కొంతకాలానికి ఆహారం కూడా మానేసి కేవలం ఆకులు మాత్రమే తింది. శుష్కించిపోయి అంత అందమైనటువంటి పార్వతీదేవి సన్నగా దర్భల అయిపోయింది. ఇంతంత లోతుకి కళ్ళు వెళ్ళిపోయి ఆకులు తినడం కూడా మానేసింది. అపర్ణ అయిపోయింది. అపర్ణ అయిపోయి అలా ఉండి తపస్సు చేస్తుంటే కదిలిపోయాట శంకరుడు. ఇప్పుడు తాను కదిలొచ్చాడు. ఇప్పుడు తానే కైలాసం నుంచి బయలుదేరి, ఎంత టక్కరివాడండి, తన పెళ్లి తానే పాడు చేసుకుందాం అనుకున్నవాడు లోకంలో శంకరుడోడి. బయలుదేరి ఎంత గొప్పగా వచ్చాడో తెలుసండి. గ్రక్కున భూతియున్న సలికమ్మును బిబ్బులి తోలు చీరయున్ చుక్కల రేణి జూటమును జొక్కపు గంగయుమెనబాములన్ చిక్కని శూలలాతములు చేతులు రెండును పుర్రెకుండదా చక్కగా దాచి వచ్చే నరజానుడు శంభుడు సంభ్రమంబునన్. బ్రహ్మచారి రూపంతో ఆ ఒంటి మీదున్న పావులన్నీ తీసేశాడు, జటాజూటం తీసేశాడు, చంద్రరేఖ తీసేశాడు, పట్టుపుట్టం విప్పేశాడు.
అన్నీ తీసేసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. వేసుకుని అసలు ఈవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుంది చూడాలనుకున్నాడు. ఇది ఆయన చూడాలనుకోవడం కాదు, ఆయన మనస్సు ఆవిడికి, ఆవిడ మనస్సు ఆయనకి తెలియదండి. పార్వతీదేవి మనస్సు ఎంత గొప్పగా శంకరుడి మీద ఉంటుందో లోకానికి చూపించాలనుకున్నాడు. తమరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో క్రొమ్మి రంగు పలంచి గోచితోడ మలనున్న ధవళంపు ముద్దు పేలికతోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ వలపలబెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్ని కూకటి జుట్టుతో మేధావి బొట్టుతోడ ఎడమకేలదనదు పొడవ దండము వేల ఉంగరమును దర్భయును వెలుంగ గొడుగు పట్టి ఒటువు కుర్రడైతనియను సూలి మంచు కొండ చూలికడకు. ఆ దర్భల్ని ముంజిగా కట్టుకున్నాడు, ఓ కృష్ణాజినం కట్టుకున్నాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఓ గోచి పెట్టుకున్నాడు, ఎడం చేతిలో ఓ కర్ర పట్టుకున్నాడు, చక్కగా విభూతి రేఖలు పెట్టుకున్నాడు, ఓ చక్కటి బొట్టు పెట్టుకున్నాడు, వెనక ఒక పిలక పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక బ్రహ్మచారి వచ్చినట్టుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వచ్చాడు. నిజంగా బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకరుడి యొక్క అందంటండి జగత్తు మోహించింది ఆయన అందాన్ని చూసి. ప్రవరాక్షుడు వస్తే మనుచరిత్రలో అంటారు మహానుభావుడు అలసాని పెద్దనగారు, అర్ధచంద్రునితే తన మగలించులలాట పట్టి తీర్చిన గంగమట్టితోడ చెక్కుటద్దములయం జిగివెల్లువలు చిందురమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు వరుణాంశ కొత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జడురా మొలకట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములగు జన్నిదములతోడ కాశికాముద్దైడిన ఉంగరంబుతోడ శాంత రసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవి ఎచ్చర ప్రవరుడపుడు అంటారు. ఒక బ్రాహ్మణుడు తెల్లటి జంజంతో బయలుదేరుస్తుంటే ప్రవరాఖ్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ వరూధిని వృత్తాంతంలో చూపిస్తారు. అలా అంత అందగాడిగా బ్రహ్మచారిగా బయలుదేరి ఆవిడ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు. వచ్చి పార్వతీదేవి వంక చూశాడు. చూసి ఇప్పుడు అందంగా కనపడడానికి అవకాశం ఉందండి ఆవిడ. ఇప్పుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులెవ్వరకో నిరజలోచన ఎవరీవు నీవే తపమేల చేసెదవు అదెవ్వరకోని నిలువాడు తానో పరణీలలాన భువనోన్నత మోహనమూర్తి రాజసంకేతము మానియి అడవికేగి తపం బిటు చెయ్యనేటికిన్. హిమవంతుని యొక్క కుమార్తెవి, హైమవతివి, పార్వతివి, రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఈమె తల్లి ఎవరు తండ్రి ఎవరు తెలియని వాళ్ళే అడుగుతున్నాడు. ఇంత అందంగా ఉందే ఇక్కడికి ఎందుకొచ్చింది? అరణ్యంలో కూర్చుని పెళ్లి కావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి? ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది? ఎందుకింత గొప్ప తపస్సు చేస్తోంది ఈవిడ? అసలు ఈవిడ ఏమిటి? ఈవిడ కథ ఏమిటి? ఈవిడ కారుణ్యం ఏమిటి? నాకు చెప్పవలసింది అని చెప్పి ఆ చుట్టూ ఉండేటటువంటి చెలికత్తెలను అడిగాడు. అంటే చెలికత్తెలన్నారు, తల్లి మేనక పుణ్యకామిని తండ్రి కొండలరాజు ఈ మొల్లగంధికి గౌరి నానం మూడు కన్నుల దేవరున్ వల్ల భొండని కోరి సేయును వరజాక్షిత పంబు మెమెల్ల దాసులమై చరించదమింటికి మునివల్లభా. ఈమె హిమవంతుని యొక్క కుమార్తె, పేరు గౌరి. మూడు కన్నులున్నటువంటి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఈవిడ తపస్సు చేస్తోంది. ఓ ముని, ఇది ఆవిడ యొక్క కథ అని చెప్పారు. ఆయనన్నాడా బ్రహ్మచారి, బ్రహ్మచారి అసలు ఇలా మాట్లాడచ్చండి? బ్రహ్మచారి స్నాతకం చేసే వరకు అద్దమే చూసుకోకూడదు. అప్పుడు చూపిస్తారు అద్దం. ఏమండి శర్మగారు? అద్దం చూసుకోకూడదు, క్షురకర్మ చేసుకోకూడదు, భార్య ఇచ్చే మొదటి తాంబూలం వరకు తాంబూలం వేసుకోకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి. అసలు అలా ఎక్కడ ఉన్నాయిలేండి, అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మచారి ఆవిడ్ని చూసి అంటున్నాడు, ఒక స్త్రీ సౌందర్యం గురించి బ్రహ్మచారి మాట్లాడచ్చు అసలు? కొండల రాజుగారపు కూతురువై నవయవ్వనాంగివై నిండిన లక్ష్మితో చలులు నిచ్చలు గొల్వగ గేలిమై సుఖంబుండుటమాని సౌఖ్యముల నొల్లని జంగము వాని కోరి ఈ కొండకు ఒత్తురేవనట కుందుదురే ఇతటంతలోదరి. అంత అందమైన దాని హిమవంతుని యొక్క కూతురివి, మేనకాదేవి కూతురివి, పార్వతీదేవివి. ఎక్కడో ఆ జంగమదేవర పరమేశ్వరుడి గురించి నీకు తపస్సు ఏమిటమ్మా? నీలాంటి అందగత్తి ఎక్కడుద్దమ్మా? చూచితి నాగకన్యల, చూచితి దానవ దైత్యకన్యలం, చూచితి దేవకన్యల, చూచితి కేచర సిద్ధ కన్యకల్, చూచితి మత్స్యకన్యల, చూచితి సాధ్య మునీంద్ర కన్యకల్, చూచితి గాని ఏగదల చూడ గిరీంద్రజ బోలు కన్యకన్.
ఎందరినో కన్యల్ని చూశాను. సిద్ధ, గంధర్వ, గరుడ, కిన్నెర, కింపురుషాది దేవ గణముల యొక్క కుమార్తెల్ని చూశాను. ఈవిడకున్న అందం వాళ్ళెవ్వరికీ లేదు. ఇంత అందగత్తేమిటి, ఆ శంకరుడి గురించి తపస్సేమిటి? పాపం ఈవిడికి ఎవరు ఆయన ఫోటో చూపించలేదేమో, ఆయన ఎలా ఉంటాడో చెప్పలేదేమో. పిచ్చి తల్లి తెలియక శివుడంటే చాలా అందంగా ఉంటాడు అనుకుని తపస్సు చేస్తోందేమో. అసలు ఆయన ఎలా ఉంటాడో ఒకసారి ఈవిడికి నేను చెప్తాను. చెప్పాక కూడా తపస్సు చేస్తుందా? నిజంగా శంకరుడు ఎంత అందంగా ఉంటాడో ఆయనకి తెలియదా? ఆయనే కదా. కానీ చూడండి ఎంత టక్కరితనంతో మాట్లాడాడు. తరలాక్షియాతండు ధనవంతుడందమా కొరివేడిన కాని కూడు లేదు. తల్లి ఎంత గొప్పవాడు కావాల్సి వచ్చాడమ్మా. ఏ ఆడదైనా లోకంలో ఏం కోరుకుంటుంది? తనకు అన్నం పెట్టేవాడు కావాలంటుంది. ఈయన నీకన్నం పెట్టడం కాదమ్మా, బ్రహ్మకపాలం చేత్తో బచ్చుకుని ఇంటింటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటుంటాడు. అంతటి మహాజ్ఞాని. తాను అడిగి తెచ్చుకుంటే తప్ప తనకే అన్నం లేదు. ఈయన దొరికాడమ్మా నీకు భర్తగా. తరలాక్షియాతండు ధనవంతుడందమా కొరివేడిన కాని కూడు లేదు. చిన్నారి వయసున చిన్నవాడందమా ఎన్నటి వాడకో ఎరుగరాదు. పోనీ ఏదో చిన్నపిల్లాడు చక్క చాలా అందంగా ఉంటాడు, ఏదో పెళ్లి 4 చోట్ల భిక్ష తెస్తే తెచ్చాడు, కానీ అబ్బాయి ఏమందం అందామా అంటే అసలు వయసు తెలుసుకోవడానికి ఎప్పుడు పుట్టాడో తెలుసున్నవాడు ఎవరున్నాడమ్మా? దీని గురించి ఎంత చిత్రం జరుగుతుందో రేపు పార్వతీ కళ్యాణంలో చూద్దరు. కానీ దృశ్య కావ్యంగా ఇక్కడ చూపిస్తాను దీని గురించి. ఏమిటమ్మా వయస్సే తెలీదు, తీరా పైకి చాలా బాగున్నాడు కదా అనుకుని చేసేసుకున్న తర్వాత నా వయస్సు ఇన్ని కోట్ల, ఇన్ని లక్షలు, ఇన్ని సంవత్సరాలంటే ఏం చేస్తావు? చిన్నారి వయసున చిన్నివాడందమా ఎన్నటి వాడుకో ఎరుగరాదు. ఆకార సంపదనతి మేటి అందమా ఆకారమెట్టిదో అరయరాదు. అబ్బా చాలా బాగుంటారండి అని చెప్దాం అనుకున్నారు అనుకోండి. ఏదండి ఎక్కడ ఉంటారంటే గుళ్ళోకి తీసుకెళ్తే ఇదిగో ఈ లింగమే చూడండి అంటారు. ఏదో ఆకారం ఏది? అసలు ఆకారం లేని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? కులగోత్రములు 2 తెలియుతమందమా తల్లిదండ్రులెవ్వరు ధరణి లేరు. ఆయన కులమేమిటో గోత్రమేమిటో కనుక్కుందామంటే ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. తిరుపరొంటిగాడు దేవుండు చూడడే మాయమందు కపటమంత్రములను మగువ నిన్ను నెట్లు మరగించుకున్నాడు కాని తగినవాడు కాడు. బహుశా తల్లి నిన్నేదో మాయో మంత్రమో వేసేసి నిన్ను చిక్కించేసుకుందాం నీతో తపస్సు చేయించేస్తున్నాడు. నిజంగా పిచ్చి తల్లి, నిన్ను శంకరుడు గభాలను ప్రత్యక్షమైపోయి ఎత్తుకుపోయాడంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతావమ్మా, ఇదేం తపస్సు ఆపేసేయన్నాడు. పోనీ లేవయా, ఆయనకి లేకపోతే ఏమిటి? మా నాన్నగారికి బోల్డ్ ఉన్నాయి, అందుకని మా నాన్నగారు ఇచ్చి నువ్వు పుచ్చుకుంటాడులే అంటావేమో. ఆయన బుద్ధి ఎటువంటిదో తెలుసా? ఒకళ్ళు ఇస్తే పుచ్చుకోడు, ఆయనకున్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవేమిటో తెలుసా తల్లి? నేను చెప్తాను విను. చీనాంబరంబులు చెలువప్పగట్టడు మద సింధురేంద్ర చర్మంబుగాని. ఇదిగోనండి మా ఆయన ఎవరికన్నా పరిచయం చేద్దామని, అండి రండి వెడదాం చక్కగా. నువ్వు పట్టుబట్ట కట్టుకుని వడ్డానం పెట్టుకుని చక్కగా ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటే గభాలను గూట్లోంచి తీసో పుర్రెలమాలో వేసుకుని రక్తం ఓడిపోతున్న ఏనుగు చర్మం ఒకటి కట్టుకుని మోకాళ్ళ వరకు వచ్చేస్తాడు. ఆయన నీకు కావాలి? రత్న కంకణములు రమణమై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. ఇంత జ్యువెలరీ బాక్స్ అక్కడ పెట్టి ఇదిగో రత్న కంకణాలు చాలా ఉన్నాయి, ఓ బ్రాస్లెట్ పెట్టుకోండి, ఓ కంకణం వేసుకోండి అంటే ఎందుకో నాకు ఉన్నాయని గభాల్లో పెట్టి తీస్తాడు. బుస్ బుస్ అని లేస్తాయి రకరకాల సైజుల పావులు. అందులో పెద్దదాన్ని తీసి ఇలా మెళ్ళలో వేసుకుంటాడు, ఇంకోటి తీసి ఇలా కింద నుంచి వేసుకుంటాడు, ఇంకో దాన్ని ఇలా బోర్లా వేసుకుంటాడు, ఇంకోటి ఇలా తిరిగి ఇలా నించుని ఉంటుంది పడగ విప్పి, కాళ్ళకి పెట్టుకుంటాడు, చేతులకు పెట్టుకుంటాడు, మోచేతులకు పెట్టుకుంటాడు, వీలైతే కొప్పు కూడా చుట్టుకుంటాడు. చుట్టుకుని నీ వెంట బయలుదేరుతాడు. ఇక చూడు ఎంత అందంగా ఉంటుందో. ఎవరింటికి వెళ్తే ఎవరు రానిస్తారు తలుపు తీసి? మా అక్కడే ఉండండి మేమే బయటకు వస్తా ఉంటారు. నీకెందుకమ్మా? చందన గంధం భుజానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని. అయ్యో భర్త కదా, చక్కగా సంతోషంగా ఏదో కాస్త చందనం రాద్దాం, ఆయన ఒళ్ళు సువాసన వస్తుందనుకుని నువ్వు గంధం పట్టుకెళ్ళి రాస్తానంటే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బ ఇవేం నాకు వద్దని మన్మధుణ్ణి కాల్చేసిన బూదోటి డబ్బాలో పెట్టుకు తిరుగుతుంటాడు. అస్తమానం తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నవాడు తామలపాకులు అక్కలు పెట్టులో పెట్టుకెళ్ళిపోతున్నట్టు. అందుకని అది ఆ బూది తీసి అందరూ చక్క సువాసనతో పౌడర్ రాసుకుంటే మన్మధుణ్ణి కాల్చేసిన డబ్బా తీసి ఇలా ఇలా వేసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటాడు ఆ బూడిద ఒంటి నిండా. యువనందనల్ల డొలకులలో కాని. పోన్లేండి ఏమండి ఎక్కడ మన కాపురం ఎక్కడ తీసుకున్నారు ఫ్లాట్ అంటే, మనకి ఫ్లాట్లు ఎందుకో ఎవరో చోట మనం అంటాడు. రుద్రభూమికి వెళ్ళిపోదాన్ని రమ్మంటాడు. పువ్వుల దండలు భోగిని తురముడు వెలయింతలేని రే వెలుగు కాని. ఓ పుష్పహారం ఇచ్చి వేసుకోండి స్వామి అని నువ్వు ఇలా సిగ్గుపడుతూ పట్టుకెళ్తే నాకెందుకు అవన్నీ?
అని చంద్రబింబాన్ని ఓ రేఖ ఒకటి తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంటాడు ఏమిటో ఓ చెప్ప పిన్నెట్టుకున్నట్టు. కాబట్టి యురనుండనల్లడొలకొలలో కాని యునసిహయమునెక్కడెద్దుగాని. ఓ సింహం నీకు వాహనం తల్లి, నువ్వు సింహాన్ని అట్టుకొచ్చి రండి పోని ఇద్దరం నీ మీద వెళ్ళిపోదాం గబగబా అంటే, ఎందుకు నాకు ఉంది కదా ఎద్దు అంటాడు. అది లేచి మెల్లిగా ఇలా 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 వస్తుందో ముసలెద్దు ఒకటి ఉంది ఆయనకి, అది ఎక్కుతాడు. శిలువ ఏమి చెప్ప సిగ్గెయ్యడిని వెర్రి అనగనెప్పుడు శివుని వినవే చెప్పుమా. ఇదేమిటి తల్లి, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు వెర్రి ఏమిటి, ఆ శివుని పెళ్లి చేసుకోవడం ఏంటి? తన గురించి తాను ఎంత గొప్పగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో చూడండి. అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకాశింప చేయడానికి, తన పెళ్లి తాను పాడు చేసుకోవడానికి శంకరుల్లా చెప్పుకునేవాడు ఎక్కడుంటాడండి? నిధిని లేని వాడ మోహనాకారంద తరుణి నిన్ను నేల తగినవాడ నన్ను తగిలి నీవు నా వెంట జనుదెమ్ము వనటకుంద నేల వనజనేత్ర. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను యోగ్యుణ్ణి బ్రహ్మచారిని. ఎంత బాగున్నానో చూసావా, దా చిటికిలి వేలెట్టుకు తీసుకుపోతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది, అనుడు వినదగని మాటలు కొనకొని వీడాడలేని కూకటి వేగంబున బట్టి వనము గడలగన నోపీడే చెలుల కంతయాన తీర్చం. వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శంకర గురించి. ఎవడి ధూర్త బ్రహ్మచారి మెడపట్టి తోసేసలు బారైంది వీడండి. గబగబా చెలికత్తెలందరూ వచ్చి తోసేయడానికని సిద్ధపడుతున్నారు. అటు ఇటు వెళ్ళిపోతూ అంటున్నాడు, నన్ను పట్టుడు వారవసమే న్యాయంబుగా ఇప్పుడు నన్ను చిన్నగా చూడవద్దు నినుడా వినుడైన బ్రహ్మరం నన్ను పట్టగలేరు చిక్కబడునే నాబోటి నీ చేత నీ సన్నంబైన తలంపు వావిడువో చంద్రస్యలింకయ్యడిన్. నన్ను పట్టుకుందాం అని వస్తున్నారు కదా, నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ నన్ను పట్టుకోలేరు. పిచ్చాళ్ళల్లారా, ఆడపిల్లలు మీరు నన్ను పట్టుకుంటారా? ఏది పట్టుకోండి చూద్దామని పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే మాటలు వేయినేమిటికి మహిళలార వినుండు చెప్పదన్ పాటల గంధి నాకుటకు భామినికే తగుదున్ వరింప ఇచ్చోటన పెండ్లియాడదను సుందరి ఏరతి వససేయునో మాతముగాగ నారతుల వారకతేచ్చదనంచుపల్కెదన్ అంచుపల్కగన్. ఏమిటో మీరు నన్ను పట్టుకుంటానంటున్నారు కదా, నాకు తగిన పిల్ల ఈ పిల్లే. ఎవరడ్డొస్తారో చూస్తాను. ఇప్పుడే ఈ పిల్లని పట్టుకుని పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టేసి నా దాన్ని చేసేసుకుంటాను. మీరు నన్ను పట్టుకుని నన్ను తోసేయడం కాదు, పెళ్లి ఆపండి చూస్తాను ఎలా ఆపుతారు. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నాను, సిద్ధపడండి అన్నాడు. పార్వతీదేవి గభాల పైకి లేచి వీడెవడో ఇంత ధూర్తతనంగా ఉన్నాడనుకుని, వీడట బ్రహ్మచారి అత వీరుల బెట్టగరాని మాటలేయాడుచునున్నవాడు మదనంధుడు వీడు నమశివాయయుండాడగవద్దు దేని కపటాత్తుని నిచ్చట నుండనీక పండ్లూడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత బలికిన కంతలందరూ. వీడిని మామూలుగా విడిచిపెట్టద్దు, ఇందాక బెడబట్టి తోసేయమన్నాను. వీడు నమశివాయ అంటలేడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, శివుని తిరుగుతున్నాడు. వీడిని కర్రలు పట్టుకొచ్చి వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టేసి వీడిని అవతలకి తోసవతల బారైనది అనేటప్పటికీ వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చారు. ఈ కర్రలని ఆయన మీదకి విసురుతున్నారు. విసురుతుంటే ఒక్కసారి శంకరుడు పైనొప్పబెట్టిన భద్రదంతావళ తోలుతో మొలపులి తోలుతోడ కమనీయమైనట్టి కందుకంఠముతోడ బొలుపార నెరపూత భూతితోడ ఘనత రంబగనాగ కంకణంబులతోడ తనరారు చూలాయుధంబుతోడ బటు జటావళిలోని బాలచంద్రునితోడ దయతోడ నభయ హస్తంబుతోడ లీలనంది నెక్కి లేనవ్వుదులు కాడబడతి కభయమీయ పల్లవించి భక్త బాంధవుండు భౌడు ప్రత్యక్షమై శైలరాజిపుత్రి మురళ నిలిచే. ఒక్కసారి ఆ ఏనుగు చర్మం కట్టుకున్నవాడై, మహానుభావుడు అలా ఉంటాడు కానండి, పైకి ఏనుగు చర్మంతో అలా ఉంటారని మనం అనుకుంటాం గాని అసలు ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తే ఋషిపత్నులు మోహించారు. అంతటి అందగాడైన ఆ జటాజూటంతో చంద్రరేఖంతో మూడో కంటితో మెడలో వేసుకున్న నాగాభరణాలతో రుద్రాక్షమాలతో దివ్యమైనటువంటి సుగంధంతో వృషభావాహనం మీద కూర్చున్నటువంటి వాడై జటాజూటమునందు గంగతో ఒక్కసారి పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయి తల్లి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మయ్య, నా తపస్సు ఫలించింది అనుకుందమ్మవారు. తను వలచు శివుడు ముందట తనకం ప్రత్యక్షమైన తద్దయు వెక్కన్ తను మధ్య చూచుచుండెను తనువున పులకంకరములు తడుకొత్తంగన్. ఒంటి మీద ఉండేటటువంటి ఆ పులకాంకురములు కలుగుతుండగా ఆనందంతో తన్మయురాలైపోయి శంకరుణ్ణి చూస్తూ అలా నిలబడింది.
కరకులు మోహబంధములు కాముశరంబులు పుట్టినిళ్ళు కిన్నెరులు వెదండలందములు నీరజలోచన చూపు చందముల్ కామిని చూపు చూపులకు కాక కలంగి శివుండు పంధుడై కాముని తల్లి గెల్చిన మగంటమి ఎల్ల తలంగలోలతన్ కామిని చూచుచుండెమరి కామినియున్మదనాస్త్రపాతయై కామ విరోధి చూపులకు గాక తలంకె మనక్కలంకయై. ఇది రహస్యం. మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే శంకరుడు లొంగలేదు. ఇంత శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మవారు తన అంతఃసౌందర్యంతో శంకరుణ్ణి గెలుచుకుని శివకామ సుందరి అయింది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వస్తే మనని శివుడి దగ్గరికి చేర్చేస్తుంది. శివుడికి రాజ్ఞి, మనకి మాత. ఆయనకొక్కడికే ఆమె శివకామ సుందరి, మనందరికీ జగదంబ. కాబట్టి ఇప్పుడు మన్మధుడు చెయ్యలేని పని ఆవిడ అంతఃసౌందర్యంతో తపస్సుతో నిలబడి ఈ అందంతో శంకరుణ్ణి వశుణ్ణి చేసుకుంది. చేసుకుంటే మహానుభావుడు పరమేశ్వరుడు పొంగిపోయి, అయ్యయ్యో ఓ వామేక్షణ ఓ కురంగనయన ఓ కాంత నీ ఇష్టమై నీవా నన్ను నేలుకొంటివి సతీ నీవాడ నేనైతి ఇచ్చో వద్దింకను నందికెక్కి గడకన్ శోభిల్లగా ప్రీతితో రావే పోదము వెండి కొండకు మనో రాగంబుతో కన్యక. అయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావా? నీ అంతఃసౌందర్యాన్ని లోకానికి ప్రకాశింపచేయడానికి ఇలా ప్రవర్తించాను. నేను నీ వాడను. పార్వతీ, మనం రెండెప్పుడూ లేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం. కాబట్టి రా, నందివాహనాన్ని అధిరోహించు, బయలుదేరి మన ఇద్దరం చక్కగా కైలాసానికి వెళ్ళిపోదాం అంటే పార్వతీదేవంది, మహానుభావా, నువ్వెంతటి గొప్పవాడవో నాకు తెలుసు. వేద పురాణ శాస్త్రములు విస్తుతి నిన్ను చేయలేవు. బ్రహ్మాదులు కానలేరు, సనకాదులు కానగలేరు, నిర్జరేంద్రాదులు కానగలేరు, ధనదాదులు కానగలేరు. లక్ష్మీనాథులకైన నీదు మహిమాతిశయంబు తలంపశక్యమే. ఇంతటి మహానుభావుడి, నారాయణుడంతటి వాడు, బ్రహ్మాంతటి వాడు, దిక్పాలకులంతటి వాడు నిన్ను స్తోత్రం చేయలేరు. నేనెంతటి దాన్ని. కానీ శంకరా, నాదొక్క కోరిక. నా కోరిక మాత్రం కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నువ్వు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడినటువంటి రీతిలో దిక్పాలకులను ఈ భూమండలాన్నంతటినీ కూడా ప్రారంభం నుంచి మహాసంకల్పంతో కూడినటువంటి విధానంతో ఆనాడు కళ్యాణం మనం చేసుకోలేదు. చేసుకోకపోయినందుకు నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టాను. ఆనాడు నువ్వు మావాడి దగ్గరికి వచ్చి కన్యను అపేక్షించలేదు. ఈ పిల్లవాడికి తగినటువంటి కన్య ఎక్కడుంది అని నువ్వు నీ అంత నువ్వుగా అడగలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. ఈ అవతారంలో నువ్వే పెద్ద మనుషుల్ని పంపాలి. కన్యావరణం అంటారు కదండి, పెద్ద మనుషుల్ని పంపాలి. లోకంలో ఎవరు పెద్ద మనుషులు? సప్తర్షులు పెద్ద మనుషులు. కాబట్టి నువ్వు పెద్ద మనుషుల్ని మా నాన్నగారి దగ్గరికి పంపి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి అలాగే మా అమ్మాయిని ఇస్తానని మాట ఇవ్వాలి. నువ్వు నీ పరివారాన్ని అంతటినీ తీసుకుని ఆడపిల్లవాడి ఇంటికి రావాలి. ఇదేమిటి, పెళ్ళేమిటి, మళ్ళీ నేను ఇక్కడికి రావడం ఏమిటి, అల్లర్లన్నీ నేను పడడం అనకూడదు. కన్యాదాత గారి స్వగృహంబనకు విచ్చేసి అక్కడ జరిగేటటువంటి ఆ వివాహ క్రతువులో నన్ను నీ దానిగా స్వీకరించి మా తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే కన్యాదానం చేసినటువంటి ఫలితం మా నాన్నగారికి పూర్ణంగా కలగాలి. ఒక ఆడపిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో అలా నీ పరివారంతో నువ్వు బయలుదేరి మా నాన్నగారింటికి పెళ్లికి రావాలి. అలా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అక్కడ 2-3 రోజులుండి తర్వాత నన్ను తీసుకుని నువ్వు మళ్ళీ కైలాసానికి అత్తవారింటికి తీసుకెళ్ళాలి. శంకర, ఈ జన్మలో నాకు అలా పెళ్లి చేస్తానని మాటిస్తావా అని అడిగింది. ఇది అమ్మవారి కోరిక. అందుకే పార్వతీ కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా చేయడానికి కారణం ఇదే. ఆనాడు తల్లి ఎలా కోరుకుందో శంకరుణ్ణి మనం గణపతి దేవాలయం దగ్గర నుంచి సప్తర్షుల భార్యలతో, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతితో, విష్ణు లక్ష్మిలతో, వీళ్ళందరూ అంటారు మనతో పాటు.
వీళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే జన్మకి సార్థకత అనే తల్లి పొంగిపోతుందంటే మనం నడుస్తున్నది ఆ కళ్యాణంలోనే కదా. సౌభాగ్యవతులందరూ పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే, పేలాలు జల్లుతుంటే, పిండి వంటలు వండి ఇస్తారు కొంతమంది సువాసినులకి. మినపసున్నులు, ఆ తర్వాత చక్కటి ఆ పేర్లు మర్చిపోతుంటాను నేను, ఆ జిలేబీలు, కాజాలు, ఆ చుట్టలు అవన్నీ పళ్ళాల్లో పెట్టిస్తారు. చక్కగా మీరు ఆ పిండి వంటలు పట్టుకుని పెడతారు. ఆడపిల్లలకి మంచి భర్త రావాలని చక్కగా ఉంటే పట్టులంగా జాకెట్టు, లేకపోతే నూనెమైనా పర్వాలేదు, అదేదో వేసుకుంటారే ఇలా ప్యాంటు పైన లాంటివి మాత్రం కాకుండా చక్కగా సంప్రదాయమైన దుస్తుల్లో కన్యకామణులు ఎవరొస్తారో ఆ ఆడపిల్లలందరినీ పరమ గౌరవంగా ఊరేగింపుకి అగ్రభాగాన పెడతారు సువాసినులతో పాటు. వాళ్ళకి జన్మలకి మంచి భర్త, మంచి పిల్లలు వచ్చేటట్టు కలిగేటట్టు. అలా మనం పార్వతీదేవి ఆనాడు కోరినట్టుగా పార్వతీ కళ్యాణానికి వస్తాం. వచ్చినప్పుడే మామూలుగా రావాలి. ఇంత మందితో వస్తున్నప్పుడు మన అదృష్టం. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు బయలుదేరి వస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలున్నా వారు ముందు భాగంలో వారు నడుస్తారు. ఇంత పెద్ద ఉత్సవంలో స్వామి నామాలు చెప్పుకుంటూ సరస్వతీదేవి వెనకాతల కొంతమంది, లక్ష్మీదేవి వెనకాతల కొంతమంది, సప్తర్షుల వెనకాతల కొంతమంది, బ్రహ్మగారి వెనకాతల కొంతమంది, ఇలా బయలుదేరి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం ఇక్కడ వసంతం కలిపి చక్కగా ఋత్విక్వర్యులు వచ్చి మనందరి మీద వసంతం చల్లుతారు. ఆ వసంతం ఒంటి మీద పడితే ఎన్ని కోట్ల జన్మలకి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఆ వసంతం చల్లుతారు అందరి మీద, మధుపర్కం ఇస్తారు. మగపెళ్లి వారిగా శంకరుడితో వచ్చాం కదండి మనం. ఇక్కడ హిమవంతుడు గోపాలకృష్ణ గారు ఉంటారు. ఆయన మనందరికీ చక్కగా పానకాలు కల్పించి తీయటి పానకాలు ఇప్పించాలి. అందుకని ఎన్ని వేల పానకాలు ఇప్పించే పూచి అయింది. అందరికీ పానకం ఇస్తారు. చక్కగా మనందరం పానకం తాగి శంకరుడు లోపలికి వస్తుంటే అమ్మవారు చూసి ఆనాడు హిమవంతుడు చేశాడు, ఈనాడు కాకినాడ పట్టణం చేసింది నాకు ఈ కళ్యాణం. ఇంత భక్తితో చేశారు. వీళ్ళందరినీ కొన్ని కోట్ల జన్మలు నేను ధరిస్తాను అని పొంగిపోయి అమ్మ మన అనుగ్రహించాలి. కనుక అటువంటి రీతిలో మనందరం బయలుదేరి వస్తాం. ఆదివారం నాడు, శనివారం నాడు ఉదయం అమ్మని పెళ్లి కూతుర్ని చేస్తాం. అమ్మవారికి నలుగు పెడతారు. అమ్మవారికి ఒంటికి నలుగు పెట్టి చక్కగా తల మీద నూనె పెట్టి అమ్మవారికి శ్రీ సూక్తంతో చక్కగా అభిషేకం చేసి లఘువుగా అమ్మవారికి పట్టుబట్ట కట్టి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతురుగా కూర్చోబెడతారు. మనందరం ఇక్కడ పసుపు కొమ్ములు దంపుతాం. అక్కడేమో అమ్మవారు పెళ్లి కూతురుగా ఉంటే పార్వతీదేవి పెళ్లి కూతురుగా ఉండగా పసుపు కొమ్ములు దంపడం అంటే ఎన్ని జన్మల భాగ్యం అండి అది. శనివారం నాడు 16 అంకె అమ్మవారికి ప్రీతి కాబట్టి 16 రోజులు వేస్తారు. వేసి పసుపు కొమ్ములు దంపిస్తారు. ఇది దంపుతున్నంతసేపు అద్భుతమైనటువంటి పాట వేస్తారు. ఆ శుభప్రదంగా రోట్లో ఎలా దంచాలో ఆ పాట వినపడుతుండగా మీరందరూ దంపుతారు. దంచిన తరువాత లోపల కైలాస గౌరి నోము జరుగుతుంది. సువాసినులందరికీ పసుపు కుంకం ఇచ్చి పంపిస్తారు. అంత వైభవోపేతంగా మనం పార్వతీ కళ్యాణాన్ని చేసుకుంటాం. చేసుకుని మనందరం తరించిపోతాం. దానికి పురుషార్థంగా మీ అందరూ సమర్పించినది ఏది ఉన్నదో దాన్ని ఇప్పుడు లెక్కింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మీరు ఉండి చూద్దాం సరదాగా అనుకున్న వాళ్ళు కాసేపు ఉండి చూడండి దాన్ని, కానీ తోస్తుని డబ్బులు మీద పడిపోకండి. కాస్త దూరం నుంచి చూడండి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు తన యొక్క బృందంతో ఆ హుండీలన్నింటినీ తీసుకొచ్చి నేను ఉపన్యాసానికి మంగళం చెప్పేసిన తర్వాత అక్కడ పోయిస్తారు. పోయించిన తర్వాత ఇందాక నేను ఎవరి పేర్లు చెప్పానో వాళ్ళు అక్కడికి వెళ్ళి లెక్క ప్రారంభం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగాన్ని తీసుకోండి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఆడవారు కాని మగవారు కాని చక్కగా ఒక్కసారి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సుబ్రహ్మణ్య భుజంగ స్తవః అన్న పేజీ దగ్గరికి వెళ్ళండి. సదా బాల రూపాపి విఘ్నాదిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాది మృగ్యా గణేశాభిధానే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకాషడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం యదా సన్నిధానం గతా మానవా మే భవాంబోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే తమీడే పవిత్రం పురారాతిపుత్రం యథాబ్దేస్తరంగాలయం యాంతి తుంగా తథైవాపదః సన్నిధౌ సేవతాం మే ఇతి వోర్మి పంక్తిర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం గిరౌ మన్నివాసే నరాయేధిరూఢా తదా పర్వతే రాజతేధిరూఢాః ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢా సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు మహాంబోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలత్సంతం జనార్తిం హరంతం శ్రయామో గుహంతం లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే సముద్యత్సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం రణధ్వంసకే మంజులేత్యంతశోణే మనోహారిలావణ్య పీయూషపూర్ణే మనఃషట్పదో మే భవక్లేశతప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం వనత్కింకిణీ మేఖలా శోభమానాం లసద్దేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కంద తే దీప్యమానాం పులిందేశ కన్యా ఘనా భోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్యామ్యహం తారకారే తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగం విధౌ క్లుప్తదండాన్ స్వలీలాద్ధృతాండాన్ నిరస్తే భశుండాన్ దిశత్కాలదండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ సదాచారదాప్షన్ మృగాంకాయది స్యు సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ సదా పూర్ణబింబాః కలంకైశ్చ హీనా తథా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యం స్ఫురన్మందహాస్తే సహంసాని చంచ తటక్షావలీ భృంగ సంఘోజ్వలాని సుధాస్యంది బింబాధరాణీశ సూనో తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు మయీషత్కటాక్షస్వకృత్వాతిశశ్చేతశ్చే ధ్రువే తే దయాశీలకానామహానిః సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్డా జపన్మంత్రమీశో ముదా జిఘ్రతేయాన్ జగద్భారభృద్యో జగన్నాథతేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః స్ఫురద్రత్నకేయూరహారాభిరామ చలత్కుండలశ్రీలసద్గండభాగః కటౌ పీతవాసాః కరే చారుశక్తిః పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య హ్వయత్యాదరాచ్చంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం కుమారేశ సూనో గుహస్కందసేనా పతే శక్తిపాణే మయూరాధిరూఢా పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ ప్రభోతారకారే సదా రక్షమాం త్వం ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే ప్రయాణోన్ముఖే మయ్యనాథేతదీనాం ద్రుతం మే దయాళో భవాగ్రే గుహత్వం కృతాంతస్య దూతేషు చండేషు కోపా దహచ్చింది బిందీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మాభైరితి త్వం
పురశక్తిర్మమాయాహి శీఘ్రం ప్రణామ్యాసకృత్పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారం న వక్తుం క్షమోహం తదానీం దయాలో న కర్యాంతకాలే మనాగప్యుపేక్షా. రేపు కూడా ఈ పుస్తకాలు తీసుకురండి. ఎక్కడైనా శ్లోకాల్లో చిన్న చిన్న దిద్దుబాట్లుంటే చెప్తానమ్మా. సహస్రాండ భోక్తా త్వయా శూరనామా హతస్తారక సింహవక్త్రశ్చ దైత్యః మమాంతర్పృదిస్థం మనఃక్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి అహం సర్వదా దుఃఖభారావసన్నో ఆ తర్వాత పాదంలో అమ్మా భవాన్ దీన బంధుస్త్వదన్యం నయాచే. అక్కడ భవాన్ దీ బంధు అని పడింది. భవాన్ దీన బంధు నకారం పెట్టుకోండి. అందులో ఆ శ్లోకం ఏమిటంటే మన క్లేశాల్ని, మనస్సు యొక్క పరితాపాన్ని పోగొట్టేటటువంటి శ్లోకం కాబట్టి అది దిద్దుకోండి. నకారం ఉండాలి అక్కడ. భవాన్ దీన బంధుస్త్వదన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం. ధం ఒకటి పడాలి అక్కడ, అది కూడా రాసుకోండి. మమాధిం ధృతం నాశయో మాసు తత్వం అపస్మారకుష్టక్షయార్హ ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పాత్రభూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతు లీనా మమాశేష భావాః మునీనాముతాహో నృణాం భక్తిభాజాం మనోభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః నృణామంత్యజానామపి స్వార్థదాని గుహాద్దేవ మన్యం న జానే న జానే కలత్రం సుతా బంధువర్గ పశుర్వా నరో వాధ నారీ గృహే యే మదీయాః యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా మృగాః పక్షిణోదం శకాయే చ దుష్టా స్తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే వినశ్యంతు తే చూర్ణితి క్రౌంచ శైలా జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతేన కిం దేవసేనాధినాథః
అహం వాతి బాలో భవన్ లోకతాతః క్షమస్వాపరాధం నమస్తం మహేశ నమః కేసినే శక్తయే చాపి తుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ చూడండి. అక్కడ ఉండేటటువంటి ఆ పర్వతం మీద తిరుగుతున్న మేకకి నమస్కారం చేశారు ఆయన. అందులో ఒక అంతరార్థం. నమః సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు జయానంద భూమన్ జయాపారధామన్ జయామోఘ కీర్తే జయానందమూర్తే జయానంద సింధో జయాశేషబంధో జయత్వం సదా ముక్తిదానీశసూనో భుజంగాఖ్యవృత్తేన క్లుప్తస్తవం యః పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయుః లభే స్కందసాయుజ్యమంతే సరస్సః నరస్సః. చాలా మటుకు దోషరహితంగానే ఉంది. రేపు నేను ఒక్కసారి దీని మూలంతో ఒకసారి చూసి, ఎక్కడైనా చిన్న చిన్న ఉంటే ఏదో రితింలో కొద్దిగా తేడా కనపడుతోంది అక్కడక్కడ చూసి చెప్తాను, దిద్దుకుందరు. కానీ రేపు కూడా పుస్తకాలు తెచ్చుకోండి అమ్మా. హరి ఓం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి పార్వతీదేవి శంకరుడు ప్రత్యక్షమైన తరువాత, పార్వతి, ఇది ఈనాడు కొత్తగా కలుగుతున్న సంబంధము కాదు కనుక, మనము ఆది దంపతులము కనుక, ప్రకృతి పురుషులము కనుక, శక్తి శివులము కనుక, నువ్వు నా నందివాహనాన్ని అధిరోహించు, మనం కైలాసానికి బయలుదేరుదాం అన్నాడు. అంటే అమ్మవారంది, ఈసారి పార్వతీ కళ్యాణము చాలా ప్రధానం. సశాస్త్రీయముగా మన యొక్క కళ్యాణం జరగాలి. నువ్వు కన్యాదాతగారైనటువంటి హిమవంతుని ఇంటికి పెద్ద మనుషుల్ని పంపించి కన్యని అపేక్షించు. తదనంతరము మా తండ్రి గారు తల్లిగారు పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తే మనం సశాస్త్రీయమైనటువంటి వివాహాన్ని చేసుకుందాం అని అమ్మ ప్రార్థన చేస్తే, శంకరుడు అంగీకరించి కైలాస పర్వతానికి వెళ్ళిపోయినటువంటి సందర్భం దగ్గర మీకు నేను ఉపన్యాసాన్ని ఆపు చేసి ఉన్నాను. తదనంతరము పార్వతీదేవి తన యొక్క తపస్సుని విరమించినదై తల్లి కూడా హిమవత్ పర్వతానికి చేరుకుంది. తండ్రి హిమవంతుడు కూతురి ముఖాన్ని చూశాడు. గతసారి తిరిగి వచ్చినప్పుడు ముఖం, ఇప్పుడు వచ్చిన ముఖం చాలా తేడాగా ఉన్నాయి. చాలా ఆనందం కనపడుతోంది ఆ ముఖంలో. తండ్రి కదండి, తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల ముఖం చూడగానే తెలిసిపోదు ఎందుకు అలా ఉందో. ఆ ఆనందం చూసి ఆయన అన్నారు, లలనా నీ ముఖ పద్మమెంతయు మహాలంకారమై కాంతి నిశ్చలమయ్యున్నది, నేడు నీ నయనముల్ సంపుల్ల నీలోత్పలంబుల సత్కాంతికి నీడుతోచినవి, నీ బోంట్లందరున్ సొంపుమై కలుగంబొంగిన వారలేమి చెప్పుమా కాంతామణి ధీమణి అన్నాడు. ఏమిటమ్మా ఇవాళ నీ కళ్ళు అరవిరిసిన తామర పూలల్లో ఉన్నాయి, చాలా కాంతివంతంగా ఉంది నీ ముఖం, చాలా సంతోషంగా ఉన్నావు, నీ చిలికెత్తెలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఏమిటమ్మా విశేషం నాకు చెప్పవలసింది అంటే ఆయన గ్రహించాడు. ఓహో, బహుశः పరమశివ దర్శనము, పరమశివుని యొక్క అనుగ్రహము నా కుమార్తె అయినటువంటి పార్వతీదేవి పొందినది అని. అప్పుడు అక్కడ ఉండేటటువంటి చెలికత్తెలందరూ కూడా ఆ హిమవంతుడితోటి చెప్పారు పార్వతీదేవి వెళ్లి తపస్సు చేసినటువంటి విధానము. శంకరుడు పరవశించి ప్రత్యక్షం కావడానికి ముందు బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేసి పార్వతీదేవి యొక్క మనస్సు స్థితిని ఆవిష్కరించినటువంటి విధానము. అమ్మవారి శివభక్తి లోకమునకు
ఆవిష్కరింపబడిన విధానము. తదనంతరము శంకరుడు సంతోషించి నేనే కన్యని అపేక్షించడం కోసం పెద్ద మనుషుల్ని కైలాసానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వృత్తాంతాన్ని చిలికెత్తెలు హిమవంతుడికి చెప్పారు. అప్పుడు హిమవంతుడు అంటున్నాడు, వనజలోచనతోడనా హిమవంతుడిట్లనే బాలికా అనిమిషుల్లు తీయింపగంటి అనంత రాజ్యముగంటి శంభునికి మామ హిమాచలుండను పుణ్యకీర్తులు కంటి నా తనయవైనను గారవించిన దాన చేసి తలోదరి. అమ్మా పార్వతి, నీవు నాకు కుమార్తెగా నువ్వే నన్ను అనుగ్రహించి జన్మించావు తప్ప యథార్థమునకు నిన్ను కుమార్తెగా పొందడానికి అర్హత ఉన్నది అని చెప్పడానికి నా దగ్గర ఏముంది? కానీ నువ్వు జన్మించి నాకు ఎన్ని గొప్ప విషయాలు ఇచ్చావమ్మా. వనజలోచనతోట నా హిమవంతుడిట్లనే బాలిక అనిమిషుల్లు తీయింపగంటి. దేవతలు ఇవాళ నన్ను స్తోత్రం చేస్తున్నారు. ఏం అదృష్టమయ్యానిది. పరాశక్తి జగదంబ ఆ తల్లికి తండ్రివయ్యావు నువ్వు. అనంత రాజ్యము కంటి. ఇవాళ నా రాజ్యంలోకి ఎవడైనా తొంగి చూడటమే. పార్వతీదేవికి తండ్రి, అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి నేను అటువంటి రాజ్యాన్ని పొందాను. శంభునికి మామ హిమాచలుండను పుణ్యకీర్తులు కంటి. శంభుడికి మామగారు హిమవంతుడు అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవాళ నేను పొందగలుగుతున్నాను. నా తనయవైనను గరవించిన దాన చేసి తలోదరి. అమ్మా, నా తనయగా నువ్వే ఆవిర్భవించి నాకు ఇన్ని రకాలైనటువంటి కీర్తులు కలిగేటట్టుగా చేశావమ్మా అని కూతుర్ని చూసుకుని పొంగిపోయాడు తండ్రి. బిడ్డలు కడుపున పుట్టినప్పుడు కాదు కదండి ఆనందం తల్లిదండ్రులకి. ఏ చిన్న పని చేతనైనా సరే ఆ తల్లిదండ్రుల మనసు ఆనందించేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన రోజున తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఇప్పుడు కైలాస పర్వతం మీద శంకరుడు సప్తర్షులను పిలిచాడు. పిలిచి మీతో మాట్లాడవలసిన పనుంది రమ్మన్నాడు. శంకర దర్శనం అంటే అందులో ఆయనే పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సప్తర్షులు గబగబా కైలాసానికి వెళ్ళారు. స్వామి శంకరుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. వాళ్ళు లోపలికెడుతూనే అంటున్నారు, శంకర పాప భయంకర కంకాళక పాలహస్త గంగాధిపతి ఓంకార మంత్ర మందిర కంకణ భుజగాదినాథ కారుణ్యనిధి. శంకర పాప భయంకర కంకాళ కపాలహస్త గంగాధిపతి, ఇవన్నీ శివుడి యొక్క బాహ్య వర్ణనలు. గంగకి అధిపతి అయినవాడా, కంకాళమును అంటే పుర్రెలను మెడలో మాలగా వేసుకునేటటువంటి వాడా, పాపములను పోగొట్టగలిగినటువంటి వాడా, పాప అభయంకర